దయచేసి సార్ని స్వాగతిస్తున్నాం. జై సేవాలాల్, జై సేవాలాల్. అందరూ జై సేవాలాల్, జై సేవాలాల్, జై సేవాలాల్, జై జై సేవాలాల్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై జై భీమ్. సార్ గారికి వచ్చేసినట్టు ముఖ్య అతిథులకు ధన్యవాదాలు సార్. ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణానికి చేదోడు వాదోడుగా ముందుండి నడిపినటువంటి మన మధ్యలో లేకపోవడం, ఆయన వేదిక ద్వారా ఎంతో వెలుతురిచ్చి ఈ కార్యక్రమాన్ని సారథిగా ఆహ్వానిస్తున్నాం. రాజన్న గారికి కూడా వేదిక ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు మన సాయి చందన్న గారు మన మధ్యలో లేకపోవడం, ఆయన స్ఫూర్తితోటి ఈరోజు ఈ తాండాలో ఆయన ఇచ్చిన వెలుతురు ద్వారా సాయి చందన్న గారు ఆయన వేదిక ద్వారా వాడకు తాండకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ జరగాలని చెప్పి మాలో ఒక స్ఫూర్తి నింపిన సాయి చందన గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఒక నిమిషం మౌనం పాటించడానికి మీ అనుమతి ద్వారా వేదిక ద్వారా నేను ఒక తెలియజేస్తున్నా సార్. కాబట్టి అందరూ లేచి నిలబడాలి దయచేసి ప్లీజ్. సాయి చందన్న గారికి ఒక 2 నిమిషాలు. థ్యాంక్ యూ సార్, ధన్యవాదములు సార్. జోహార్ సాయి చందన్న, జోహార్ జోహార్, జోహార్ సాయి చందన్న, జోహార్ జోహార్. ఇప్పుడు కార్యక్రమం దయచేసి మీరు కొద్దిగా డిస్టర్బ్ చేయవద్దు ప్లీజ్. ఈ కార్యక్రమాన్ని మా వాలంటీర్ ద్వారా బ్యాడ్జ్ అలంకరణ కార్యక్రమం చేయాల్సి కూడా సార్ని ఇక్కడున్న విశిష్ట అతిథులకు ముఖ్య అతిథులకు బ్యాడ్జ్ చేయాల్సి కోరుతా ఉన్నాం. దయచేసి అందరూ సహకరించాలి ప్లీజ్, రాకండి. వేదిక చిన్నగా ఉంది, అర్థం చేసుకోండి. ఈ కార్యక్రమాన్ని అందరూ సహకరించి విజయవంతం చేయడానికి ప్రయత్నం చేయాలని కోరుతున్నాము. ప్లీజ్ సార్, దయచేసి రండి సార్, ఇక్కడ రండి మేడం, రండి మేడం. బ్యాడ్జ్ అలంకరణ తర్వాత కూర్చోండి సార్, కూర్చోండి, టైం లేదు, తర్వాత ఫోటోస్. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు మా గ్రామంలో మారుమూల తాండాలో ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని మా మాజీ శాసనసభ్యులు అదేవిధంగా మా వ్యవస్థాపక అధ్యక్షులు సంజయ్ గారు శివలాల్ సేన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇంత చక్కగా చేయడానికి వారు ఎన్నో రోజులు కృషి, అదేవిధంగా దీనికి పునాదిగా మాకు అండదండగా చేదోడువాడుగా ఉన్నటువంటి అజయ్ నాయక్ కూడా ఎన్నో రోజుల కళ నెరవేరాలని చెప్పి ఆయన శాశ్వత ప్రయత్నం చేస్తున్నారు. వారికి గట్టి చప్పట్లు కొట్టాల్సిందిగా తెలియజేస్తూ, మా గ్రామంలో మారుమూల తాండాలో మేము చేసిన ఈ ఘనత ఈ మారుమూల తాండాలో గ్రామ పంచాయతీ అయిన తర్వాత చాలా 7 కిలోమీటర్ల నుంచి 10 కిలోమీటర్ల దూరంలో మా తాండా ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రోజు గ్రామ పంచాయతీ నేను సర్పంచ్ కావడం చాలా ఆనందంగా ఉంది. కాబట్టి మా తాండాలో ఎన్నో చరిత్ర ఉంది సార్. ఆ చరిత్రకు మేము ఒక ఏవి తయారు చేసినాం. ఆ ఏవిని కూడా మీకు 1 నిమిషం ఏవి చూపిస్తాం సార్. ఆ ఏవి ద్వారా మీకు మా తండలో ఉన్న చేసిన గనులు చేసిన మా బంజారా సోదరులు మా యువకులు అందరము కష్టపడి ప్రయత్నం చేసిన ఏవిని సార్ ద్వారా వేదిక ద్వారా చూడాల్సి కోరుతున్నాం. దయచేసి ఏవి స్టార్ట్ చేసి కోరుతున్నాం. ఏవి పెట్టండి సార్. సార్ ఏమి స్టార్ట్ చేయండి సార్. సార్ ఏమి పెట్టండి.
కూర్చోండి ప్లీజ్, కూర్చోండి బ్రదర్, కూర్చోండి కూర్చోండి. సౌండ్ చేయండి అన్న. హైదరాబాద్ అని ముందు నుంచి పెట్టండి ప్లీజ్. పశువు మహబూబా తొలి రాజధానిగా ముజాహిద్పూర్ కు చరిత్ర. గోల్కొండ రాజ్య పాలకుడు కుతుబ్ షా పాలన, త్రాగునీరు కోసం చెరువుల ఏర్పాటు, మత సామ్రాజ్యానికి ప్రతీకంగా ఆలయాలు, మసీదులు నిర్మాణాలు, చరిత్రకు సజీవంగా లక్షణాలు నిలుస్తున్న అనేక కట్టడాలు. కొన్ని సంవత్సరాల తర్వాత గోల్కొండ కోటని మార్పు, దివాన్ ఈగా పనిచేసిన ముజాహిద్ ముల్క్ పేరుతో ఈ ఊరికి నామకరణం. గోల్కొండ నవాబుల మొదటి రాజధాని ఏదని అడిగితే అందరూ హైదరాబాద్ అని టక్కున చెబుతారు. కానీ చరిత్రను తిరిగి చూస్తే నవాబుల తొలి రాజధాని మన జిల్లాలోనే కుల్కచర్ల మండలం ముజాహిద్పూర్ గ్రామానికి తెలుస్తుంది. క్రీస్తు శకం 1517లో సుల్తాన్ కుతుబ్ షా ఇక్కడకు వచ్చి పాలన కోసం మంచి నగరం నిర్మించాలని భావించారు. ఇందుకోసం త్రాగునీరు, సాగునీటి కోసం చెరువులను త్రవ్వించారు. అశ్వశాలలు, ఆలయాలు, మసీదులు నిర్మించారు. పరిగి, మెట్టుకోడూరు, దోమ మండలంలో ఐనాపూర్ గ్రామాలను తన రాజ్యంలో నిర్మించుకుంటూ కొంతకాలం సుల్తాన్ పాలన సాగింది. కాగా ఇక్కడ త్రాగునీరు మందంగా ఉండడంతో సైనికులు అనేక ఆరోగ్య సమస్యలను గురయ్యారు. దీనివల్ల యుద్ధం సమయంలో తీవ్ర నష్టం జరిగింది, చరిత్రకారులు చెబుతున్నారు. అలాగే ఇక్కడ ఏనుగులను సహితం తనుకుపోయే రాబందులు ఉండేవని. ఈ రెండు కారణాలతో సుల్తాన్ అనే రాజధాని గోల్కొండకు మార్చడం చరిత్ర చెబుతుంది. ముజాహిద్పూర్ ప్రాంతానికి పర్యాటక ప్రాంతం అభివృద్ధి చేయడం వల్ల వేలాది మందికి జీవన ఉపాధిగా కలుగుతుంది. ఈ పెద్ద చెరువుని పర్యాటక ప్రాంతం అభివృద్ధి చేయడం వల్ల వేలాది మంది జీవన ఉపాధి కలుగుతుంది. పరిగి నియోజకవర్గం నుండి దుబాయ్, ముంబై, పూణే, హైదరాబాద్ కు పెద్ద ప్రజలు వలసగా సాగుతారు. హైదరాబాద్ కు అత్యంతగా సమీపంలో ఉన్న నీటి వనరులు సమృద్ధిగా దొరికే అవకాశం ఉన్న వ్యవసాయ రంగానికి అనువైన భూ సంపద ఉన్న అభివృద్ధికి నోచుకోలేకపోయింది. కనుక రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతం ప్రజల వెనుకబడి ఉన్నదని దృష్టిలో ఉంచుకొని నవాబు గారు త్రవ్వించిన అక్కమ్మ చెరువును కృష్ణ జలాల ద్వారా టీఎంసీ నీటిని ఇందులో పంపితే ఈ చెరువుకు చుట్టూ ఉన్న గ్రామస్తుల భూములని వ్యవసాయం అభివృద్ధి చెందుతాయి. అలాగే రైతులను వ్యవసాయం ద్వారా చేపలను ఎగుమతి చేసే అవకాశం లభిస్తుంది. ఇదే పాత హైదరాబాద్ లో దోమినార్, గోల్కొండ కోట, రాజువారి గదులు, రాజువారి గుర్రాల కోటలు, వారి సైన్యం కోసం కోటలు, అలాగే హుస్సేన్ సాగర్, ముజాహిద్పూర్ అక్కమ్మ చెరువు చెప్పాలి అంటే చాలా చరిత్ర గల ప్రాంతం పాత హైదరాబాద్. కాబట్టి చాలా ముఖ్యమైన విషయాలు. పాత హైదరాబాద్ ఈరోజు ఒక మారుమూల గ్రామీణ ప్రాంతం మారింది. ఈ ప్రాంతంలో ఎక్కువగా వలసకు వెళ్ళడం జరిగింది. అందుకని ఈ ప్రాంతం పాత హైదరాబాద్ కాబట్టి టూరిస్టు ప్రాంతం చేయాలని ప్రజల యొక్క కోరిక. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే జురాల ప్రాజెక్ట్, కోయిల్ సాగర్, ఇలా చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. కానీ ఈ పాత హైదరాబాద్ లో చరిత్ర ఉంది కాదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయదారులు అక్కడ కృష్ణ నది నీళ్లతో వేలాది లక్షల భూమిని
వ్యవసాయం చేయడం జరుగుతుంది. అందుకని సొంత ఊర్లో ఉన్న ఆనందానికి 100 సంవత్సరాలు బ్రతికేయచ్చు. అందుకని ఈ అక్కమ్మ చెరువులో కృష్ణానది నీళ్లు పంపుతూ ఈ అక్కమ్మ ప్రాజెక్టులో చేపలు ఎగుమతి దిగుమతి చేసుకోవచ్చు కదా. అదే విధంగా టూరిస్టు పడవలు ఇలా ఆలోచన చేస్తే గోవా ఊటీ ప్లానింగ్ మన పాత హైదరాబాద్ లోనే చేద్దాం రాండోయ్. పాత హైదరాబాద్ పేరు వింటే ప్రపంచంలోనే రాష్ట్రానికి చరిత్ర గల పేరు వస్తుంది. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. దిస్ ఈస్ ఎ బిగ్ హిస్టరీ. ఐ హోప్ విత్ యూ సార్ ది హిస్టరీ ఆఫ్ ఓల్డ్ హైదరాబాద్ ఫర్ ముజాహిద్పూర్. నవాబుల తొలి రాజధాని ముజాహిద్పూర్ ఉంది. అంతేకాదు ముజాహిద్పూర్లో ఎలికిచెర్ల, చాకలిపల్లి తాండా ఈ ఏరియాలో నవాబులు నిర్మించిన కోటలు, కొండ బుర్జులు ఉన్నాయి. అదేవిధంగా యుద్ధానికి ఎవరైనా వస్తే తుపాకుల శక్తివంతమైన గాలంతో ఆపుకోవడానికి గోడలు, కట్టడాలు నిర్మించారు. నవాబుల రాజ్యం అక్కమ్మ చెరువులో ఒక గుడి ఉంది. ఆ గుడి రహస్యం ఏంటో ఇప్పటికే తెలియదు. గుడి రాళ్లపై అష్టదిక్కుల 4 దిక్కు మాత్రమే చేపల డిజైన్ చేయడం జరిగింది. అందులో ఒక చరిత్ర దాగి ఉంది. కానీ గతం కాకుండా రాబోయే రోజుల్లో ఏ గవర్నమెంట్ అయినా అధికారంగా వచ్చిన గౌరవ పెద్దలు నవాబుల తొలి రాజధాని టూరిస్టు ప్రాంతం చేయాలని మా యొక్క వందనాలు. థ్యాంక్ యూ సార్. ఇది సార్ మా గ్రామంలో ఉన్న హిస్టరీ మీకు తెలియజేయడానికి మాకు అవకాశం కల్పించిన ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇప్పుడు ఈ చక్కటి క్రియేట్ అంతా మా యువకులు సార్ అందరు ఒక పోలీస్ సైన్యం లాగా ఈ రోజు సార్ కేటీఆర్ సార్ని చూడాలనే తపనతోటి ఎన్నో పనులు వాళ్ళ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్న వదిలిపెట్టి 2-3 రోజులు ఇక్కడ ఉన్నారు సార్. వాళ్ళ ద్వారా ఒక చిన్న గజమాల మీకు వేయడానికి వాళ్ళు చాలా రూపాయలు వెయిట్ చేస్తారు సార్. రండి అందరు రాకండి ప్లీజ్, అందరు రాకండి. తర్వాత కింద లాస్ట్ లో ఒక ఫోటో దిగుదాం. అందరు రాకండి ప్లీజ్ మెల్లగా ప్లీజ్ మెల్లగా రండి మెల్లగా ఢీలో పొరపాటు థ్యాంక్ యూ సార్. ఓకే చలో ఓడిద్దాం. కింద దిగాలి ప్లీజ్, కింద దిగాలి. ఇదంతా ఈ క్రెడిట్ అంతా ఈ రోజు వెనుకుండి మాకు సహాయ సహకారం అందిస్తూ చేతోడు వాదడుకుంటూ తన ఉద్యోగాన్ని ఎంత న్యాయం చేస్తూ నా వంతుగా కృషి చేస్తా అని చెప్పి వెనుక నుండి మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి మా తాండా ప్లీజ్ ఉత్తరం హనుమంతు దిగాలి ప్లీజ్. రాజు మనం ఎట్లా చేయొద్దు ప్లీజ్, కార్యక్రమం చేయాలి. హనుమంతు దయచేసి ప్లీజ్ అర్థం చేసుకోవాలి. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసి అన్ని సలహా సూచనలు ఇచ్చినటువంటి మా గ్రామ ఎంపీటీసీ మౌనిక అజయ్ గారిని వారి సలహా సూచనలు అదేవిధంగా వేదిక ద్వారా పరిచయం అవుతూ వారి సలహా సూచనలు తెలియజేయాల్సిందిగా అజయ్ గారిని మాట్లాడాల్సిందిగా తెలియజేస్తున్నాం. అజయ్ గారిని వేదిక వచ్చి మాట్లాడితే కోరుతున్నాం. మౌనిక అజయ్ గారిని సార్ సరే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక్క నిమిషం అజయ్ అన్న గారికి కొద్ది గట్టి చప్పట్లు. ఈ కార్యక్రమం అంతా ఆయన వెనుకుండి మాకు సపోర్ట్ చేసినందుకు ఇంత విజయవంతమైంది. ఆ 2 నిమిషాలు కార్యక్రమం గురించి మాట్లాడి కోరుతున్నాం. సార్ మాట్లాడుతున్నాం సార్. ఈ కళ నాది 2 సంవత్సరాల నుంచి కళ సార్. ఎక్కడైతే మీ హాయంలో ఇప్పుడు మీరు వచ్చిన దారి సార్, ఒకప్పుడు మా నాన్న ఎక్స్-ఎంపీపీ బండ్ల దారి ఉంది సార్. మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతానికి ఆ రోజు
ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి స్థానంలో మా నాన్న ఆశీర్వాదం ఇచ్చి ఎంపీపీ చేశాడు సార్. ఆనాడు ఎన్టీ రామారావు వస్తే నా కళ ఈ రోజు ఈ రామారావు తీసుకురావడమే నా గొప్పదనం సార్. సార్ నిజంగా మీ ఒక్కటే కదా సార్, మా మహేష్ అన్న గారు మా సంజీవన్ అని చాలా ఇబ్బంది పెట్టింది సార్. నేను మిమ్మల్ని ఈ ప్రాంతం తీసుకురావడం సేవల చేసిన ప్రతి కార్యక్రమం సార్ మొదటి నుంచి ఇప్పటి వరకు ఈ రాత్రి నుంచి నా ఇంటర్ స్టార్ట్ అయింది సార్. ఈ మరో ఉద్యమం మీ త్వరగా స్టార్ట్ చేస్తారు సార్. ఇక ఇందాక మీరు చూసారు సార్, నిజంగా కరోనా మహమ్మారి టైంలో ఈ ప్రాంతం నుంచి బొంబాయి పూనా వలస పోతుంటే ఆ రోజు మీకు తెలియకుండా మీ సహాయం తీసుకొని దాదాపు 400 కుటుంబాలని ఆ రోజు హనుమంతుల రోడ్ ఆఫీస్ ద్వారా 400 కుటుంబాల ఆ ప్రాంతం నుంచి ప్రాంతానికి చేరజేసిన ఏకైక సంఘం సేవలాచన. దుబాయ్ నుంచి దాదాపు 3 నుంచి 4 డెడ్ బాడీ కవితక తోటి సహాయంతో దాదాపు ఈ ప్రాంతానికి చేరుకోవడంలో ఇబ్బంది ఉన్నా కానీ ఏ రూపాయైనా దుబాయ్ నుంచి 3 బాడీలు ఈ ప్రాంతం రప్పించారు సార్. ఒక్క కోరిక సార్, మీరు ఇందాక ఏమి చూసారు, ఈ వలస ఆగాలంటే సార్ ఈ ప్రాంతానికి టూరిజం కేంద్రంగా చేస్తే అది మా పూనా బాంబే సార్. అక్కడ మీ కాళేశ్వర ప్రాజెక్టు నిన్న ఒక ఆయన కేటీఆర్ సార్ మీ ప్రాంతానికి వస్తుండ్రు అంటే నాకు నిన్న నుంచి స్టార్ట్ అయింది సార్. చేవల ప్రాజెక్ట్ తీసుకుపోయి ఎక్కడ పెట్టిరు, ఇప్పుడు వచ్చి ఏం చేస్తారని క్వశ్చన్ ఇస్తే మేము ఇప్పుడు చేయము, చెప్పే చూపిస్తామని మాట ఇచ్చిన సార్. నిజంగా సార్ ఇక్కడ ఉన్న ప్రాంతానికి ఎస్సీ ఎస్టీ జనాభా అభివృద్ధిలో వెనకాల ఉన్నామంటే చట్టసభలు కూడా ఎలాంటి అవకాశం లేదు సార్. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కానీ ఏ ప్రాంతాలు కానీ మీ ద్వారా కూడా అడగకుండా అమ్మకూడదని పెట్టారు సార్. అవకాశం వస్తే ఈ అంబేద్కర్ స్టాచ్యూ ఇన్గరేషన్ ద్వారా సాయి చందన మాట ఇచ్చిన ఆ మాట ప్రకారం ఈరోజు ఇన్గరేషన్ చేయడం వల్ల రేపు ఫ్యూచర్లో ఈ ప్రాంతం నుంచి ఒకే కూటానికి ఒకే కులమానికి కాకుండా అందరి సమాన హక్కుల చట్టసభలు పంపిస్తారు కూడా ఆశిస్తున్నాం సార్. చాలా విషయాలు సార్, టైం లేదు, దయచేసి నన్ను అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం ఉద్దేశించి మన పార్టీ అధ్యక్షులు చౌడాపూర్ మండల సుధాకర్ అన్న గారిని ఒక్క నిమిషం మాట్లాడుతూ తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని బహుజన ముక్తి పార్టీ అధ్యక్షులు గట్టెన్నయ్య గారికి కూడా వేదిక రావాల్సిన కోరుతా ఉన్నాం. మరి ఈరోజు కుల్కతల్ల మండలంలోని మన దాసనేట్ గ్రామ పంచాయతీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆవిష్కరించడానికి వచ్చినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ఆశాకిరణం మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, అలాగే మా నాయకులు మహేష్ రెడ్డి గారికి, మనందరి ప్రియతమ నాయకురాలు మాజీ మంత్రివర్యులు సబితా మేడం గారికి, అట్లాగే మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ సార్ గారికి, మా పార్టీ అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు ఆనంద్ గౌడ్ గారికి, ఎమ్మెల్యేలు కౌశిరెడ్డి అన్న గారికి, అట్లాగే బాలకృష్ణ అన్న గారికి, ఎమ్మెల్సీ సెండిపూర్ రాజు గారికి, సంజయ్ నాయక్ గారికి, గౌరవ పెద్దలు మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి, అట్లాగే మా అన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే అన్న పేరు చెప్తేనే ముఖ్యమంత్రికి దడా పుట్టే నాయకులు మన పట్నం నరేంద్ర రెడ్డి గారు, అలాగే తాండూరు మాజీ సభ్యులు యువ నాయకులు మన రంజిత్ రెడ్డి అన్న గారు మేడం, అలాగే మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ సార్ గారికి, అలాగే మిసెస్ సాయి చంద్ మేడం గారికి, అందరికి వేదిక మీద ఉన్న అందరికీ, ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. చాలా సంతోషం. ఈరోజు మరి మన బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం అమల్లోకి వచ్చి 76 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆయన రాసినటువంటి ఆర్టికల్ 3 ప్రకారం మన గౌరవ కేసీఆర్ గారు రాష్ట్రాన్ని తీసుకొస్తేనే మరి ఆర్టికల్ ప్రకారమే మన కేసీఆర్ గారు మళ్ళీ చిన్న చిన్న గ్రామ పంచాయతీలు చేస్తేనే ఇది ముజాఫర్పూర్లో ఉన్నటువంటి ఈ ఆమ్లెట్ గ్రామం మన గౌరవ కేసీఆర్ గారి ధరనే ఇది
ఇది దాచనాయక్ తండా కాదు, గ్రామ పంచాయతీగా మార్చినటువంటి ఘనత మన గౌరవ కేసీఆర్ గారిని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి నిజంగా ఈ కుల్కచల్ల మండలంలోనే అంబేద్కర్ వాదులన్నా, అంబేద్కర్ అన్నా చాలా ఇష్టం. ఇంతకు ముందే మక్తవెండాపూర్ ఒక తండాలో మరి 4-5 సంవత్సరాల కింద అంబేద్కర్ విగ్రహం మనం ఏర్పాటు చేసుకున్నాం. రెండోది దాసనాయక్ తండాలో వేస్తా ఉన్నాం. ప్రతి తండాలో మళ్ళీ కొత్తగా ఏర్పడినటువంటి గ్రామ పంచాయతీల్లో 24 ఉన్నాయి కుల్కచల్ల, ఓన్లీ ఎస్టీవీ. వాటన్నిట్లో కూడా మనం దీన్ని ఆదర్శంగా తీసుకొని మనం విగ్రహాలను ఏర్పాటు చేసుకొని, విగ్రహాలను ఏర్పాటు చేసుకున్న ఆదర్శం కాదు, వారి స్ఫూర్తిని, వారి ఉద్దేశాన్ని ఇక్కడ నుంచి హైదరాబాద్ కు షిఫ్ట్ చేయబడ్డది సార్. ఇది టోటల్ గా దీనికి ఉన్న చిన్న డిస్టర్బెన్స్ సార్. మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి రెడ్డి సార్ కు చాలా ఇష్టం. మొట్టమొదటగా ఎన్టీ రామారావు మండల వ్యవస్థను తీసుకొచ్చిన తర్వాత మండలాలు ఏర్పడితే ఈ తండవాసి మంగనాయకు ఇప్పుడు మాట్లాడిన అజయ్ నాయక్ గారి తండ్రిని మరి ఎంపీపీగా చేసినటువంటి ఘనత మా కీర్తి చేసిన హరీష్ రెడ్డి సార్ గారిని తెలియజేస్తా ఉన్నాం. నిజంగా సార్ మరి ఈ ప్రభుత్వం ఏడిపోయి ఇవాళకి 422 రోజులైంది. మరి ఎంత కష్టపడతా ఉన్నారో ఈ ప్రజలకు అందరికీ తెలుసు. కానీ ప్రజలకు మనం బాధపడి ఇంట్లో కూర్చుంటే కుదరదు. కసి పెరగాలి, రాజకీయం చేసేటోళ్ళకి కసి ఉండాలి. ఏం కసి ఉండాలి? నేను లీడర్ని కావాలి. లీడర్ని కావాలంటే నేను మంచోని పోయి నేను మందు తాను, మంచిగా అన్నం తింటా, నాన్ వెజ్ తినే అంటే కాదు. మందు తాగు తప్పులేదు, కానీ కొంచెం తాగు. కానీ నేను ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు సేవ చేయాలి. ప్రజలు నన్ను గుర్తించాలి. మా గ్రామం నుండి నేను ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడాలి. తర్వాత మండలానికి పోవాలి, తర్వాత పై స్థానికి పోవాలనే ఒక కసి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు లీడర్గా వెలుగుతారు, ప్రజలకు సేవ కలుగుతారు. కాబట్టి ఇప్పుడు వచ్చేటివి టైం లేదు. ఇప్పుడు అదే భవిష్యత్తు ముందర ఉంది. మీరందరూ కూడా భవిష్యత్తు మీది, రాష్ట్రం మీ చేతుల్లో, రాష్ట్ర భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మీరందరూ ఒక బారి ఆలోచించాలి. గత 422 రోజుల నుంచి మనకి ఎంత నష్టపోయినాం, ఏమేం మన గౌరవ కేసీఆర్ గారు ఇచ్చినాయి, ఏమేం కోల్పోయినాం. ఒక్కసారి ఎద మీద చేతి వేసుకొని ఆలోచించుకొని ఓటు వేసినప్పుడు మనకైతే మన అభివృద్ధికి, దేశం అభివృద్ధి చెందాలంటే అందరు కూడా ఓట్ల కొరకు రైతాంగం అంటారు, కానీ రైతులకు చేసింది మీ అందరికీ తెలుసు. ఒక కేసీఆర్ గారే. వారికి మనం బాగుపడాలంటే కేసీఆర్ గారికి మనం అందరం సపోర్ట్ చేయాలని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలకు, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై భారత్. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు ఈ కార్యక్రమం ఉద్దేశించి మాకు స్ఫూర్తిదాయకంగా సాయి చంద్రను తలుచుకొని ఈ కార్యక్రమం ఇంత చక్కగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఆ కార్యక్రమాన్ని మీరు మాకు రావడం చాలా సంతోషం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమం వచ్చేసి రజనీ మేడం గారు, ఒక్క నిమిషం మేడం గారికి ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. సాయి చందన్ గారి స్ఫూర్తితో ఆ రజనీ మేడం మాటలో మెసేజ్ వినాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేడం గారు మాట్లాడి కోరుతా ఉన్నాం. జై భీమ్, జై సేవాలాల్, జై తెలంగాణ. వేదిక మీద ఉన్న పెద్దలు, రేపటి భవిష్యత్తు తెలంగాణకు దిక్చూచి అయినటువంటి మాజీ మంత్రివర్యులు మన కేటీఆర్ గారికి, మిగతా చాలామంది పెద్దలు ఉన్నారు, సమయం లేదు కాబట్టి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున, అంతేకాదు వేదిక కిందున్న సాయి చంద్ మరియు నా కుటుంబ ఆత్మీయ కుటుంబీకులందరికీ పేరు పేరున నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు, నన్ను మీ ఇటువంటి గొప్ప కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ సందర్భంగా ఒక 2-3 విషయాలను మాత్రం గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో చాలా చైతన్యవంతమైన సభలు ఎన్నో జరిగినాయి. అది ఎక్కువ శాతం
మహేష్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో, పట్నం నరేందర్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో పరిగి గడ్డ మీద, కొడంగల్ గడ్డ మీదనే జరిగినాయి. కొన్ని వందల జ్ఞాన సభలు పెట్టడం జరిగింది. నాకు బాగా గుర్తుంది, ఒక జ్ఞాన సభలో సాయిచంద్ మాట్లాడుతూ ఇక్కడ దళిత బిడ్డలే కాదు, వేదిక మీద అన్ని కులాలు మతాలకు సంబంధించిన బిడ్డలు ఉండాలి, అంబేద్కర్ గారంటే ఒక వర్గానికి సంబంధించిన మనిషి కాదని చెప్పినప్పుడు, నెక్స్ట్ జ్ఞాన సభకు వచ్చినప్పుడు మైనార్టీ వర్గమైన ముస్లిం సోదరులు కూడా ఇక్కడ ఉండాలని చెప్పిండు, బీసీ బిడ్డలు ఇక్కడ ఉండాలని చెప్పిండు, తండా బిడ్డలు ఇక్కడ ఉండాలని చెప్పిండు, ప్రతి తండాలలో అంబేద్కర్ గారి విగ్రహాలు పెట్టాలని చెప్పిండు. కాబట్టి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఇక్కడ విగ్రహం పెట్టడం అనేది చాలా ఆనందంగా ఉంది. అయితే రెండు విషయాలు చెప్తాను, సమయం లేదు కాబట్టి. కేసీఆర్ గారు 125 అడుగుల విగ్రహాన్ని హైదరాబాద్ నడి ఒడ్డు మీద పెట్టేటప్పుడు అంతకు ముందు రోజు ఒక చర్చ జరిగింది. ఆ విగ్రహం ఆవిష్కరించేదానికంటే ముందు సభ మీద ఎవరు ఉండాలి అని చర్చ జరిగింది. అందరూ ఒక మాట అన్నారు, అది అంబేద్కర్ గారి విగ్రహం కాబట్టి దళిత బిడ్డల్ని లేదంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నాయకుల్ని పిలుద్దాము అన్నారు. అప్పుడు కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, ఈ విషయాన్ని సాయిచంద్ నాతో షేర్ చేసుకున్నాడు. ఒకటి, అంబేద్కర్ గారు అంటే అందరి వాడు కాబట్టే అంబేద్కర్ గారిని విగ్రహాన్ని ప్రతి చోట ప్రతి గ్రామంలో ఊరికి చివర్లో పెడుతున్నారు కాబట్టి అంబేద్కర్ గారి గొప్పతనం చరిత్ర తెలవాలని చెప్పి నేను 125 అడుగుల విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున పెడుతున్నా. కాబట్టి ఆ సభలో ఒక వర్గానికి ఒక జాతికి సంబంధించిన వాళ్ళు కాదు, ప్రతి ఒక్కరూ ఉండాలి, అంబేద్కర్ గారు ప్రతి ఒక్క మనిషి అని చెప్పేసి, ప్రతి ఒక్కరి యొక్క గొప్ప ఆదర్శవంతమైన మనిషి అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పిరని సాయిచంద్ గారు చెప్పారు. అంతేకాదు ఇంకొక చిన్న విషయం, అదే వేదిక మీద సాయిచంద్ గారు ఒక మాట అన్నాడు, ఎందుకంటే రాష్ట్ర కేబినెట్ మొత్తం ఆ వేదిక మీద ఉంది, గొప్ప గొప్ప నాయకులు ఆ వేదిక మీద ఉన్నారు, కేసీఆర్ గారు ఆ వేదిక మీద ఉన్నారు, కానీ ఒకే ఒక్క మాట, ఒక దళిత జాతిలో పుట్టిన ఒక కళాకారుడికి స్వేచ్ఛగా మాట్లాడే స్వేచ్ఛనిచ్చి ఆ వేదిక మీద ఉన్నల్లో ఎవ్వరి గొప్పతనం కాదు, ఇది అంబేద్కర్ గారి గొప్పతనం అని నినదించే అంత స్వేచ్ఛనిచ్చింది మాత్రం బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి అన్న సంగతి జాతి మొత్తం గుర్తుంచుకోవాలని చెప్తున్నాను. రెండు చిన్న అంశాలు, అంబేద్కర్ గారు చెప్పింది ఒకటి, అంతరంగిక శక్తిని లేదో ఆత్మగౌరవాన్ని, ఈ రెండిటిని మనం పొందగలిగినప్పుడు చాలా బలంగా పనిచేస్తామని చెప్పిండు, వాటి కోసం చాలా బలంగా కొట్లాడాలని చెప్పిండు, వాటి కోసమే తన జీవితాంతం కొట్లాడిండు. జ్ఞానం అనే పునాది మీదనే మానవ వ్యవస్థ ఉంటుందని చెప్పిండు, కాబట్టి జ్ఞానాన్ని పొందమని చెప్పిండు. ఈ గొప్ప అవకాశాన్ని మీతో పంచుకునే ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు సాయిచంద్ను ఇంతిదిగా మీ గుండెల్లో పెట్టుకొని నిరంతరం అడుగడుగున ఒక తల్లిలా, ఒక అక్కలా, ఒక వదినలా నన్ను ఆదరిస్తున్నందుకు అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. జై భీమ్, జై సేవలాల్, జై తెలంగాణ. థ్యాంక్ యూ మేడం. అట్లాగే రాష్ట్ర నాయకులు అనిల్ రెడ్డి అన్న గారికి కూడా వేదిక రాసి కోరుతుంటూ, సార్ ఇప్పుడు సార్ నేను నా పరిచయం చేసుకుంటా సార్. నేను ఈరోజు నా పేరు శంకర్ నాయక్ సార్. ఈ రోజు గ్రామ పంచాయతీ అయిన తర్వాత మొట్టమొదటి సర్పంచ్గా నేను ఈ గ్రామానికి అవకాశం కల్పించిన తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఈ రోజు ఈ గడ్డ మీద మీరు వచ్చారు సార్, మీ దగ్గర మేము మహేశన్న సార్తో వచ్చే అక్కడ ఫోటో దిగితే లేపులే పడేసారు సార్. కానీ మా వాలంటీర్ ఒక కోరిక సార్, మీ ద్వారా రికార్డ్ అయిపోవాలి, వాళ్ళతోటి ఒక గ్రూప్ ఫోటో మాత్రం అవకాశం కల్పించాలి. వాళ్ళు వెయిట్ చేస్తారు ఆఖరికి సార్, అది ఇప్పుడు కాదు ఆఖరికి, అదే చెప్తున్నాం సార్. కాబట్టి మాకు అవకాశం ఈ రోజు రావడం జరిగింది సార్. ఫోటో అయితే కంపల్సరీ దిగి వెళ్ళాల్సి కోరుకుంటూ, మహేశన్న గారు అయితే చాలా కోపం ఉన్నారు కాబట్టి దయచేసి ఈ వేదిక ద్వారా ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలుసు. ఇప్పుడు ఈ కార్యక్రమం ఉద్దేశించి శివలాసేన వ్యవస్థ అధ్యక్షులు సంజయ్ గారు మాట్లాడితే కోరుతున్నాం. जय सेवालाल, जय भीम. चौगो चौहान, 12 पमार, भायनपाड़ वर्तिया, 27 पाड़ भूक्या, एक जात तूरी जात सेन राम राम. जय सेवालाल. గట్టిగా కేవలం దళామల పానీ కాదు అందరూ మా భాష నేర్చుకోవాలి మీరు కొంతమంది వచ్చిన వాళ్ళు. జై సేవాలాల్, జై భీమ్. ఈ కార్యక్రమం సేవాలాల్ సేన ఆధ్వర్యంలో జరుగుతున్న
అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణకు మమ్మల్ని మన్నించి ఆర్థికంగా ఇంకేం ఊర్లు ఉండకపోవచ్చు, చెరువే ఉంటుంది అన్న. మీరు ఇంత దూరం రావడం నిజంగా వ్యక్తిగతంగా మా సంఘం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ద్వారా రామన్నకు గట్టిగా ఇంకా గట్టి కొట్టాలి. ఇంకోసారి తండకు వస్తే ఇంకో గంటన కూర్చొని పోయేటట్టుగా ఉండాలన్నట్టుగా అన్నకు ఆ మనసును కల్పించాలని మీకు అందరికీ కోరుకుంటూ, వారితో పాటు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ అందరి పేరు చెప్పొచ్చు కానీ సమయం లేదు, టైం 5 గంటల వరకే పర్మిషన్ ఉందని చెప్పేసి సుమన్న ఇప్పటికే 4 సార్లు వచ్చి వెనకాల నుంచి కొట్టిపోయింది. కాబట్టి పెద్దలందరూ ఆశీర్వదించి మనస్ఫూర్తిగా అంగీకరించి నా మాటను వేరేగా భావించదని కోరుకుంటూ, పాత్రికేయ మిత్రులకు ఇక్కడికి చేసినటువంటి మీకు అందరికీ పేరు పేరు నా ఉదయం నమస్కారాలు తెలియజేసుకుంటూ అసలు ఇక్కడ మిత్రులారా, నేను లమ్ముడోని ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఈ లంబాడి బిడ్డకు ఈ మైకులో ఇక్కడ ఈ వేదిక మీద మాట్లాడే అవకాశం కల్పించిన మహోన్నతమైనటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకనే ఇంత కింది కులంలో పుట్టిన నాకు ఈ అవకాశం కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం ఆర్టికల్ 19 ద్వారా నాకు వచ్చిన అవకాశం నాకు కలిగిందంటే మహాభాగ్యం. బాబాసాహెబ్ అంబేద్కర్ను తండాలకు తేవడానికి మాకు ఇస్తున్న రిజర్వేషన్లను ఎస్సీ ఎస్టీలను ఒకే రకంగా ఉండే, తర్వాత మధ్యన కొంత ఎస్సీ ఎస్టీలు ఆర్టికల్ 341లో ఎస్సీలను 342లో ఎస్సీలను పెట్టారు. కానీ తండాలో బాబాసాహెబ్ అంబేద్కర్ని తెచ్చుకోవడం అంటే ఎన్ని అవంతరాలు, ఎన్ని చైతన్యం, ఇన్ని సంవత్సరాల చైతన్యం ఎడిపోయింది, తేక తప్పదు అని కంకణ భద్రమయ్యే ఇవాళ అజయ్ నాయక్ నాయకత్వంలో, ఇక్కడ ఉన్న సేవలాల్ సేన నాయకత్వంలో తండాల్లో సాయి చంద్ చెప్పిన ఒకటే ఒక పిలుపు, కొడంగల్లో నరేంద్రన్న ఇక్కడే ఉన్నాడు, ఆ ప్రోగ్రాంకు నన్ను పిలిచినారు. జ్ఞానసభ ప్రోగ్రాంకు నన్ను, రేంజల రాజేష్ను, బైరి నరేష్ను, సాయి చంద్ గారిని నరేంద్రన్న పిలిస్తే పోయినప్పుడు సాయి చంద్ గారు ఒక్కడే ఒక మాట్లాడిండు, నాయక్ భాయ్ మీరంతా బాగానే ఉన్నది, అంబేద్కర్ ఇస్తున్న రిజర్వేషన్ వరాలు మీరు అందరూ ఇస్తున్నారు, అంతా మంచిగా ఉంది, కానీ అంబేద్కర్ను మాత్రం మీ తండాలో తీసుకోపోవట్లేదు, ఇది అన్యాయం, ఇది తప్పు అన్నాడు. ఖచ్చితంగా ఆ రోజు మా జిల్లా నాయకత్వం అందరం ఖచ్చితంగా మనం తండాల్లో అంబేద్కర్ విగ్రహం పెడతామని ఆ రోజు నేను మాట ఇచ్చిన మా నాయకత్వం అది పూర్తి చేసిరు. అది రామన్న చేతుల నుంచికే ఓపెన్ చేయాలని సంవత్సరం నుంచి ఇవాళ వెయిటింగ్ అన్న. ఎందుకు కారణం ఉన్నది. దానికన్నా ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ మనం చేసిన విషయాలు 2-3 చెప్పాలి. భారత రాజ్యాంగం అమలు కాకముందు ఒక 2 ప్రమాదకరమైన సంఘటనలు జరిగినాయి. ఒకటి, అంబేద్కరిజాన్ని, దళిత బహుజనవాదాన్ని, ఈ ప్రజల గురించి, స్త్రీల గురించి ఆలోచించిన అంబేద్కర్ను వ్యతిరేకించిన గాంధీజీ తుపాకీ తూటాలతోటి 1948లో చంపబడ్డాడు. గాంధీ మహాత్ముడు భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చిన పేరు మీద చంపింది ఈ అగ్రకుల భావజాలం ఉన్నటువంటి ఆధిపత్య కులాలకు సంబంధించిన వాళ్ళు, బ్రాహ్మణ మనువాద సంబంధించిన వాళ్ళు తుపాకీ తూటతో గాంధీని చంపిస్తారు. అది 1948లో జరిగింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది 1947లో, గాంధీని చంపింది 1948లో. బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోయింది కాదు నేనంటున్నా, ఆయనకు కూడా విషయం ఇచ్చి చంపింది 1956లో. భారత రాజ్యాంగం అమలైన 1950 జనవరి 26 నుంచి 6 సంవత్సరాలు కూడా బతకనీయలే, మానసికంగా చంపేస్తున్నారు. ఈ 2 ప్రమాదకరమైన సంఘటనలు జరిగినాయి. కానీ రాజ్యాంగం రాసి ఇచ్చిపోయింది, కానీ దాన్ని అర్థం చేసుకోవడానికి, మనం చదువుకోవడానికి ఇంత కాలం పట్టింది. అయినా పూర్తి స్థాయి చైతన్యం రాలే. కొంతమంది కావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాదిగ వర్గానికో, మాల వర్గానికో, తప్పితే ఎస్టీలకు చేసిండనో ఒక వర్గానికో పరిమితం చేయడం చాలా బాధ కలిగింది. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే వ్యక్తి ఈ భారతదేశానికి భారత రాజ్యాంగం రాకముందు మనుషులు పొడుచుకొని చంపినా దిక్కుదినాం లేని పరిస్థితి ఉండే. మనుషులు చంపుకున్నా దిక్కుదినాం లేదు. ఇంకా చెప్పాలంటే ఈ దేశంలో శిస్తు కట్టుతున్న వాళ్ళకే ఓటకు ఉండింది, శిస్తులు కట్టున్న వాళ్ళకే ఓటకు ఉండింది. ఎస్సీలకు ఎస్టీలకు ఓటకు లేదు, మహిళలకు కూడా ఓటకు లేదు. అది బ్రాహ్మణ కులంలో ఉన్న మహిళలకు కూడా ఓటకు లేని పరిస్థితి ఉంది. అంటే ఆ ఓటకు కల్పించిన మహనీయుడు ఎవరు గట్టి చెప్పాలి? ఆ ఓటు చైతన్యం తెచ్చిన మహనీయుడు ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ ఓటు అనేదే లేకపోతే ఈ రాజకీయ పార్టీలలో మాకు ఇది కావాలి, మాకు ఇది చేయకపోతే నెక్స్ట్ ఎలక్షన్ లో మీ పని పడతామని చెప్పే పరిస్థితి మన ఈ వర్గాలకు రాకపోయేది. కానీ భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కంటే ముందు ఒక నిచ్చెన మెట్ల వ్యవస్థ ఉండే. శిరస్సు నుండి బ్రాహ్మణుడు, క్షత్రియుడు, భుజాల నుంచి, పుట్ట నుంచి వైశ్యుడు, తొడ నుంచి శూద్రుడు పుట్టినని ఒక వర్ణ వ్యవస్థ ఉండిన పరిస్థితి ఉన్నది.
దాన్ని భారత రాజ్యాంగం ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ నువ్వు పైన కాదు కింద కాదు మనుషులందరం ఒకటే సమానంగా ఉండాలని మనకు భారత రాజ్యాంగం ద్వారా ఇచ్చిన మహనీయమైన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ అందరి వాడు. దీన్ని అంగీకరించి తండాలు, బీసీలు, ఓసీలు, రెడ్లు, కమ్మలు, వెలుమలు అందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ను మనం రుణపడి ఉండాల్సిందే. మరి రాజకీయ పార్టీలు, రాజకీయాలు, ప్రభుత్వాలు నడుపుతున్నటువంటి ఏ వ్యవస్థ అయినా బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యమే. మరి పాలకులు ఏం చేస్తున్నారు? కొంతమంది నేను ఎక్కడ ఇష్టపడుతున్నా, ఎందుకు ఇష్టపడుతున్నా, కేటీఆర్ గారిని ఎందుకు తీయాలా, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆవిష్కరణ తెచ్చినాం, కారణం ఉన్నది. పరిపాలన చేసే భారతదేశాన్ని పరిపాలించే వ్యక్తులు కావచ్చు, రాష్ట్రాన్ని పరిపాలించే వ్యక్తులు కావచ్చు. అన్నా మేము తండాల పంచాయతీల కోసం కడుపు కట్టుకొని కేసుల పాలై లాఠీల దెబ్బలు తినుకుంటా ఉపవాసం ఉండుకుంటా ఆర్థికంగా ఇబ్బంది పడి అవమానాలు పడి 30 సంవత్సరాలు కొట్టాడితే కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ మంత్రులు మాధవరెడ్డి కానించి, పోచారం శ్రీనివాసరెడ్డి కానించి, నాగం జనార్దన్ రెడ్డి కానించి, అందరినీ బొత్స కానించి, జానారెడ్డి కానించి పంచాయతీ మంత్రులను అడుక్కుంటా కొట్టుకుంటా వస్తే తండాల పంచాయతీలు మేనిఫెస్టో పెట్టిరు తప్ప మా తండాల పంచాయతీలను గౌరవించింది కాక అవమానించినారు. మా తండాలో మా రాజ్యం కావాలి, సుపరిపాలన కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కు మా తండాలో మేము పరిపాలించుకోవాలి, ఇంకోళ్ళ కింద మేము ఉండొద్దని మేము నినదించి కొట్లాడితే మమ్మల్ని లెక్క చేసిన నాదులు లేదు. ఈ దేశంలో ఒకే ఒక నాయకుడు కేసీఆర్ గారు. అరే బిడ్డ సంజు హంగర్ స్ట్రైక్ చేస్తున్నాడు, చచ్చిపోవాలి, నాయన్ నరసింహారెడ్డి గారిని పంపించి వాడిని లేపురి సాగగాలని ఒక సీనని వచ్చిన ఆ రోజుల్లో. ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు వచ్చారు, లేపుపోరి సాగగాలే, తండాల పంచాయతీ తండాలు తెలంగాణ రాగానే నేను ఒక్క సంతకంతో పెట్టిస్తాను. ఇవాళ 3250 తండాలను గ్రామ పంచాయతీ చేసిన మహనీయుడు కేసీఆర్. ఆ మహనీయుడు అది సమానత్వాన్ని ఆలోచించింది కాబట్టి తండాలను గ్రామ పంచాయతీ చేసి స్వపరిపాలన మా గిరిజనుల చేతికి ఇచ్చిండు. ఇది మా జాతి. ఇస్రాకులో ఉప్పు వేస్తే మర్చిపోలేని జాతి. ఆనాడు ఇందిరాగాంధీ గారు రిజర్వేషన్లో మా లంబాడీలను కలిపితే మా తల్లిని, కన్న తల్లిని తల్లి అంటూనే మాకు రిజర్వేషన్ ఇచ్చింది కాదు, ఇందిరాగాంధీని మా తల్లి అనుకున్నాం. ఆ మా తల్లిని అనుకుని కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు మోసినాం. కానీ మాకు మొండి చేయి చూపించింది కేసీఆర్ గారు. తెలంగాణ తేవడంతో తండాలో పంచాయతీ ఇచ్చారు. అందుకని మీ చేతుల నుంచి ఇవాళ అంబేద్కర్ ఆవిష్కరణ తండాలో చేయించాలని చూపించాం. అన్న ఇంకోటి కూడా చెప్పాలి, తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మేము 6% రిజర్వేషన్ మాది. మా గిరిజనులకు 6% మాత్రమే ఉండింది. మాకు కూడా తెలియదు తెలంగాణ వస్తే మా జనాభా పెరుగుతుంది, మా రిజర్వేషన్ పెరుగుతుందని. కేసీఆర్ గారు ఒకటే ఒక మాట చెప్పిండు, అరే తెలంగాణ వస్తే గిరిజనుల జనాభా 12% ఉంటుంది, మీ జనాభా ప్రకారం 6 నుంచి 12% పెరుగుతారు బిడ్డ, తెలంగాణలో భాగస్వామ్యం కాదని పిలుపునిచ్చిండు. తెలంగాణ ఇవాళ వచ్చిన తర్వాత 12% లెక్కల్లో 10% తెలితే ఒకటే ఒక జీవోతో 10% రిజర్వేషన్ ఇచ్చిన చరిత్ర కేసీఆర్ గారు ఉంది. కాబట్టి ఇవాళ తండాల పరిస్థితిలో ఈ విశ్వాసాన్ని చూపించుకోవడానికి మాకు ఒక అవకాశం కల్పించే భాగ్యాన్ని మిమ్మల్ని కోరినాం. ఎంతో కష్టపడ్డాం. ఈ ప్రోగ్రాంకు ఎన్నో ఇబ్బందులు, ఈ టెంట్ వేసే కానించి, ఈ మొత్తం మొబిలైజేషన్ కానించి రూపాయి ఖర్చు, మొత్తానికి మొత్తం ఒక అన్నదాన కార్యక్రమం చేసిన మా మహేశ్వరకు అందరూ గట్టిగా సపోర్ట్ ద్వారా వారికి ధన్యవాదాలు. మిత్రులారా, ఏది ఏమైనా మా తండాలు ఇవాళ రిజర్వేషన్లు వచ్చినాయన్నా కేసీఆర్ గారి దేవల్ల, తండాలు పంచాయతీలు అయినా కేసీఆర్ గారి దేవల్ల. అంతేకాదు సేవలాల్ మహారాజ్ టెంపుల్ రామరావు మహారాజ్ గారి చేతుల మీద ఇక్కడ జరిగింది. 15వ తారీఖు, ఫిబ్రవరి 15వ తారీఖు సేవలాల్ మహారాజ్ జయంతి. అన్ని కులాలకు, అన్ని తెగలకు, అందరి గురువులకు సెలవులు ఉన్నాయి, పండుగలు ఉన్నాయి. మరి మా జయంతిని అధికారికంగా చేస్తూ ₹1 కోటి అధికారికంగా నిధులు కేటాయించిన ఈ దేశంలో ఏకైక ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు. భారత రాజ్యాంగాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంది, బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంది కేసీఆర్ గారు. అది పరిపాలనలో మనకు చూపించిండు. ఇది ఒకటే కాదు, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, రకరకాల పథకాలు. అన్న ఈ మధ్య చివరిగా ఒక మాట చెప్పి బంద్ చేస్తా. టింకు అనే మాట ఈ మధ్య బాగా సెల్ ఫోన్లో వింటున్నా. టింగు అని ఈ మధ్యకాలంలో బాగా వింటున్నా. నాకు దాన్ని చూసిన తర్వాత ఒక సామెత చెప్పి బంద్ చేస్తా. ఏంటంటే, బాగా ఉన్నోనింటికి పేదోళ్ళు, కూలినాలు చేసేటోళ్ళు చుట్టం పోతే భార్యాభర్తలు ఇద్దరు, ఏం మరి వాళ్ళేమో పేదోళ్ళా, కనీసం 10 రొట్టెలు పెట్టండి, కడుపు నిండదా, మరి మనం 10 రొట్టెలు పెట్టాలన్నా వద్దా అని భార్య భర్తను అడుగుతుంది. భర్త అంటాడు, నీకెందుకు తిక్కలదానా, మా ఇద్దరికైతే చెరొకటి
రొట్టె తీసుకురా, ఇక నాటుకోడి కోస్తారు కదా చుట్టాలు వచ్చినప్పుడు, కోస్తావా లేదా? కోసి తీసుకొని రా అంటే సరే అని చెప్పేసి పొయ్యి కాడికి పోయి చెరొక రొట్టె పళ్ళెంలో పెట్టిందట. పెట్టి ఈ ఇంటి యజమానేమో గబగబా తినేసి రొట్టె, పాపం చుట్టం వచ్చినోడు ఎంత మొహమాట ఉంటుంది కదా, నిమ్మలంగా తెంపుకుంటా నాటుకోడి ఏదో తినుకుంటా కొంచెం కొంచెం సగం తిన్నాడట. మొత్తం తిన్న యజమాని అన్నాడట. పొయ్యి సాటున్న భార్య, ఏమండి ఇంకో రొట్టె తేవాలనా అన్నదట. ఏమే, నేను మా అయ్యకు పుట్టినా, దున్నపోతు పుట్టినా 10 తినడానికి? నేను మా అయ్యకే పుట్టినా, ఒకటే తింటా, నాకు 10 ఎందుకే, నేను దున్నపోతుకు పుట్టినా అన్నదట. మరి నువ్వైతే తినవు, నీ పక్కన చుట్టం వచ్చిందిగా ఆయన్ను కూడా అడుగు అన్నదట. మరి ఏమిటా నాయన తింటావంటే, ఇక నువ్వు మనిషికి పుట్టావు, మా అయ్యకి పుట్టావు, నేను మాత్రం దున్నపోయి పుట్టాను, నేను 60 రొట్టె తింటాను మడిచిపోయినట. ఈయన చెప్పిందల్లా ఇప్పుడున్న మహనీయుడి వల్ల మొత్తం ఇస్తామంటే టక్కాటక మేమైతే మా లమ్ముడోళ్ళు గుద్దుడు ఏమో తండాల్లో 80% ఓటు గుద్దు పడేసినాం. పోయి కూర్చుండు. ఇక ఎట్లుంటుందంటే గుర్రాలు ముందు కలిసినప్పుడు మూతులు లాక్కుంటాయట, వెనక తిరిగిన తర్వాత తన్నుకుంటాయట. చెప్తేనేమో సిగ్గుపోతుంది, చెప్పకపోతేనేమో బాధ అవుతుంది. ఏం చేసిండు, మొత్తం ఓటు వేసిన మా లంబాడీలను నిండా ముంచిండు. ఒక మంత్రి పదవి లేదు. ఇప్పటికీ 2022-23లో అన్నవాళ్ళు 543 కోట్ల మాడా నిధులు ఇలా గిరిజనులకు లోన్లు ఇస్తే అవి కూడా ఆపేసారు. 23-24 కూడా 1 రూపాయి ఇవ్వని పరిస్థితి ఉన్నది. ఎటు పోవాలి తండాలు? మళ్ళా ఇదే పరిగి నుంచి బొంబాయి, దుబాయ్, పూణే, మళ్ళీ ఓరిబిడ్డ అని ఏం చేసిండు మొన్న రేవంత్ రెడ్డి, మంచి చేయరని ఆయన కేసీఆర్ గారు కుండ నిండా ఇచ్చిపోతే మా లమ్ముడోళ్ళ జోలికి వచ్చి లగన్లలో ఆయన నియోజకవర్గంలో సిగ్గు తప్పి మా భూమిని లాక్కోవడానికి ప్రయత్నం చేసిండు. ఎక్కడైనా ఉందా ఈ ప్రపంచంలో? ఎక్కడైనా ఉంటుందా? ఆయన నియోజకవర్గంలో మా లమ్ముడోళ్ళ తోలికి వచ్చి నిన్ను పెద్దం చేసిన ముఖ్యమంత్రిని లమ్ముడోళ్ళు లేకపోతే నువ్వు లేవు వాళ్ళ భూముల తోలికి వచ్చి కేసులో పాస్ చేసి నెలల తరబడి జైలు వేసినటువంటి చరిత్రను మూట కట్టుకున్నావు. ఎప్పుడు మా జాతి మర్చిపోదు, కడుపులో పెట్టుకుంటుంది. సమయం వచ్చినప్పుడు చూపిస్తాం బిడ్డ, సమయం వచ్చినప్పుడు చూపిస్తాం. రాసి పెట్టుకోరి. ఇది ఈ ప్రోగ్రాం చేస్తుంటే ఈ కార్యక్రమానికి మా ఎంప్లాయీస్ అందరు తలా ఒక సహకారం చేసుకుంటా, తలా ఒక దానికి రూపాయి సాయం చేస్తుంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలు, అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యే, ముఖ్యమంత్రులు అక్కడి నుంచి మా వాళ్ళకి ఫోన్లు, మీరు ఉద్యోగాలు చేస్తారా, మీ ఉద్యోగాలు ఉంటాయిరా బిడ్డ. భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిండు, ఉద్యోగం పోతే నీ కుర్చీ కూడా పీకేసే పనిలో మా గిరిజన జాతి, బహుజన జాతి మొత్తాన్ని మేము కలుపుతాం. మా జోలికి వచ్చినాడు మేము కూడా చూసుకుంటాం. కబడ్దార్, మేము నువ్వు మంచి మనుషు అయితే, నువ్వు పెట్టేటోని అయితే నీకే గొప్పగా పిలిపించుకున్నావు, రామని ఎందుకు పిలిపించుకున్నావు? అవునా కాదా? అవునా కాదా? నీ సకలం బాగాలేదు కాబట్టి ఇవాళ జాతి మొత్తం ఇవాళ రామను పిలిపించుకున్నాం. అన్న దయచేసి మీరు మా జాతి పక్షాన మహబూబాబాద్లో ధర్నా చేసినప్పుడు ఒక మాట చెప్పినారు, బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి ఒకటే కాదు, బంజారా రాష్ట్ర సమితి అన్నారు. చాలనా? మేము నిజంగా కోల్పోయినాం, మాకు నష్టం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో ఆడపిల్లలు నమ్ముకున్నాం, పెళ్లి చేసే పరిస్థితి లేకుండా కూలినాలు చేసుకున్న జాతి మా జాతి. కళ్యాణ లక్ష్మితో మమ్మల్ని గౌరవించారు, మాకు రైతు బంధుతో గౌరవించారు, తండాలు పంచాలిచ్చి మా రాజ్యం నింపారు. మేము ఇన్ని సంవత్సరాలు పోరాటానికి గౌరవించారు. మేము కంకణపోతులం అవుతాం, మేము కూడా గజ్జ కట్టుకుంటాం, మీతో పాటు మేము కూడా నడుస్తామని సందర్భంగా మీకు పూర్తిగా వెన్నుదన్నుగా ఉంటూ మాకు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా అన్నలందరూ పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటాను. జై భీమ్, జై సేవలాల్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ భయ్యా, ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇప్పుడు ఈ కార్యక్రమం ఉద్దేశించి మాజీ శాసనసభ్యులు కొప్పుల మహేశ్వర రెడ్డి సార్ గారు మాట్లాడితే కోరుతా ఉన్నాం. జై సేవలాల్, జై సేవలాల్. సమయం తక్కువ ఉంది కాబట్టి అన్న మాట్లాడి నేను 2 నిమిషాలు మాట్లాడతా. వేదిక మీద చాలా మంది వచ్చిండ్రు, మరి వాళ్ళకి అందరు కూడా అవకాశం రాదు, మన్నించాలని వాళ్ళందరినీ కోరుకుంటూ, మారుమూల ప్రాంతమైనటువంటి దాశానాయక్ తాండాలో మరి అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు మన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న కేటీఆర్ గారికి, మాజీ మంత్రి వర్యులు, మాజీ శాసనసభ్యులు, మండలి సభ్యులు, మిగతా ప్రజాప్రతినిధులు, అంబేద్కర్ వాదులు అందరికీ పేరు పేరున వేదిక ముందున్నటువంటి బహుజనులతో పాటు బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి కార్యకర్తలకు అందరికీ, పాత్రిక మిత్రులందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి స్వాగతం పలుకుతూ, మరి ఇవాళ మనం తెలంగాణ సాధించుకున్నాం. ఇవాళ తెలంగాణ తెచ్చిన వ్యక్తి ఎవరంటే చరిత్ర మొత్తం కూడా చెప్తుంది కేసీఆర్ అని. ఇలా ఆ కారణంతో మరి ఆర్టికల్ 3 ఉన్నందువల్లనే ఇలా తెలంగాణ వచ్చింది.
కాబట్టి అంబేద్కర్ గారిని మరవద్దనే ఉద్దేశంతో ఇవాళ అంబేద్కర్ గారి యొక్క 125 అడుగుల విగ్రహాన్ని హైదరాబాద్లో నడిబొడ్డున పెడితే ఈ సంవత్సర కాలం నుంచి ఆ విగ్రహాన్ని తుడిచే దిక్కు లేదు, దండేసే దిక్కు లేదు. ఇవాళ ఈ పాలన ఎట్లుందో మీ అందరు కూడా చూస్తున్నాం. ఒక సంవత్సరంలోనే ప్రజలు ఏ రకంగా విసిగిపోయినరు, ఏ రకంగా అష్ట కష్టాలు పడుతుండ్రో మనం సంవత్సరంలో చూస్తున్నాం. కాబట్టి మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఇవాళ అంబేద్కర్ గారు ఓటకు మనకు కల్పించిండ్రు. ప్రతి ఒక్కరికి కూడా కులాలకు అతీతంగా అన్ని కులాలకు సమానంగా హక్కులు ఇవ్వాలి, ప్రతి కులమని కూడా సమానంగా ఆర్థికంగా ఎదగాలని ఇవాళ కేసీఆర్ గారు అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని అక్షరాల అమలు చేసిన వ్యక్తి అంటే మొట్టమొదటి స్థానం కేసీఆర్ గారికి దక్కుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. మళ్ళీ మనం అందరం కూడా మొన్ననే పొరపాటు చేసినామని ఎక్కడ పోయినా ఇవాళ రోడ్ల మీద పబ్లిక్ అందరు కూడా చెప్తున్నారు. మళ్ళొకసారి ఆ తప్పు చేయకుండా మనం ఖచ్చితంగా మంచి నాయకుని ఎన్నుకున్నప్పుడే మన గ్రామాలు బాగుపడతాయి, మన రాష్ట్రం బాగుపడుతుంది. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఇంత దూరం వచ్చినందుకు మీకు అందరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు మన వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న రామారావు గారు మాట్లాడతాం. జై భీమ్, జై భీమ్, జై సేవాలాల్, జై సేవాలాల్, జై తెలంగాణ. అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్, అంబేద్కర్ ఆలోచన విధానం. గౌరవనీయులు పెద్దలు, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న గౌరవనీయులైన సోదరులు గ్రామ మాజీ సర్పంచ్ శంకర్ నాయక్ గారికి. శంకర్ నాయక్ నాకు మాట్లాడరాదు అనుకుంటేనే చాలా బ్రహ్మాండంగా మాట్లాడిండు. థ్యాంక్ యూ శంకర్. తమ్ముడు ఈరోజు ఈ కార్యక్రమంలో మరి ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ తన గ్రామం మీద ఉన్న ప్రేమతో మా గ్రామంలో ఖచ్చితంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మా పిల్లలకు స్ఫూర్తినియాలన్న ఉద్దేశంతో ఇంత చక్కటి కార్యక్రమంలో కీలక పాత్ర పోషించిన తమ్ముడు అజయ్ నాయక్ గారు, అదేవిధంగా గౌరవనీయులు సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు తమ్ముడు సంజీవ్ నాయక్ గారు, ఈరోజు మీ అందరికీ ఆప్తుడిగా హరీశ్వర్ రెడ్డి గారికి, సౌమ్యుడైన హరీశ్వర్ రెడ్డి గారికి వారసుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టి ఇవాళ ఇక్కడ ఉండే మా దాస్యానాయక్ తాండా కాదు, మా చౌడాపూర్ మండలం కాదు, కులకచర్ల మండలం కాదు, మొత్తం పరిగిలోని గిరిజన దళిత బలహీన వర్గాల అన్నాదమ్ములకు ఆడబిడ్డలందరికీ ఒక పెద్దన్నలాగా ఉంటున్న మా అన్న మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్ రెడ్డి గారు, మరొక అన్న మా కొప్పుల అనిల్ రెడ్డి గారు, అదేవిధంగా అక్క మాజీ మంత్రివర్యులు మహేశ్వరం ఎమ్మెల్యే పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు మీకు సుపరిచితులు అన్న డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ మంత్రివర్యులు గౌరవనీయులైన పెద్దలు శాసన మండలి సభ్యులు మొహమ్మద్ మెహమూద్ అలీ గారు, పెద్దలు అన్నగారు అడిషనల్ డీజీపీగా మరి ఇంకా 8 ఏళ్ల సర్వీస్ ఉన్నప్పటికీ రాష్ట్రంలోని దళిత గిరిజన బలహీన వర్గాల బిడ్డల కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో 9.5 సంవత్సరాల పాటు రాష్ట్రంలో గురుకుల వ్యవస్థను అద్భుతంగా నడిపించిన అన్నగారు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ప్రవీణ్ గారు మాట్లాడాల్సింది, కానీ మన కోర్టు పర్మిషన్ 5 దాకానే ఉంది. మనం చట్టాన్ని గౌరవించే వ్యక్తులం కాబట్టి మీరే మాట్లాడండి అని చెప్పి వారు చెప్పినారు. వారికి, అదేవిధంగా మొన్న కొడంగల్లో గిరిజనుల భూములను రేవంత్ రెడ్డి గుంజుకుంటుంటే మీకోసం కొట్లాడి 37 రోజుల పాటు జైలు జీవితాన్ని కూడా అనుభవించిన మన అన్న కొడంగల్ మాజీ శాసనసభ్యుడు, మళ్ళీ తిరిగి 100% చెప్తున్నా, రాసి పెట్టుకోండి, రేవంత్ రెడ్డిని ఓడగొట్టి మళ్ళీ తిరిగి కాబోయే ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారికి, గౌరవనీయులు గౌరవ ఎమ్మెల్యే సోదరులు పాడి కౌశిక్ రెడ్డి గారు, గౌరవనీయులు శాసన మండలి సభ్యులు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తమ్ముడు షంబీపూర్ రాజు గారు, మాజీ ఎమ్మెల్యే సోదరుడు తమ్ముడు విద్యార్థి నాయకుడిగా ఉద్యమంలోకి వచ్చి ఈరోజు ఎంపీగా ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రస్తుతం పార్టీకి సేవలు అందిస్తున్న తమ్ముడు బాల్కా సుమన్ గారు, మాజీ శాసనసభ్యులు తాండూరు గౌరవనీయులు పైలట్ రోహిత్ రెడ్డి గారు, గౌరవనీయులు వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరుడు వికారాబాద్ మాజీ శాసనసభ్యుడు డాక్టర్ మెతుకు ఆనంద్ గారు, అదే మాదిరిగా మా ఎమ్మెల్సీ తమ్ముడు మొన్ననే రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో లోకల్ బాడీ ఎమ్మెల్సీలో మరి అధికార పార్టీని ఓడించి గెలిచొచ్చిన తమ్ముడు నవీన్ కుమార్ రెడ్డి గారు, అదే మాదిరిగా ఇంకా వేదిక పైన ఆసీనులైన
మరి రజనీ సాయి చంద్ గారు మా ఆడబిడ్డ, వారితో పాటు వేదిక పైన ఉన్న ఎవరెవరి పేర్లు చెప్పలేదో వాళ్ళందరూ దయచేసి మనసులనే తిట్టుకోండి, బయట తిట్టకుండ్రి అని చెబుతూ, వేదిక ముందున్న మండల పార్టీ అధ్యక్షులు ఇందాక బాగా మాట్లాడిన సుధాకర్ అన్న, ఇంకా మిగతా ప్రతి ఒక్కలకు పేరు పేరున, వేదిక ముందున్న మా దాస్యా నాయక్ తాండా ఆడబిడ్డలు అద్భుతంగా స్వాగతం పలికినారు. మా ఆడబిడ్డలకు, మా అన్నదమ్ములకు, చౌడాపూర్ మండలం, అదేవిధంగా పరిగిలోని వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి మీకు నమస్కారం. పత్రికా మిత్రులకు ప్రత్యేక నమస్కారం. నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. పరిగి అన్న ఏం చెప్పిండంటే, మహేష్ అన్న ఏం లేదన్నా, ఒక్కటే ప్రోగ్రాం ఏం లేదన్నాడు. కానీ పొద్దున మేము బయలుదేరిన కాడికెళ్ళి ఇప్పటిదాకా ఇంకొక 15 నిమిషాల్లో టైం అయిపోతుందంటే ఇప్పుడు మైక్ ఇచ్చిండు. పొద్దున్న నుంచి ఇప్పటిదాకా మరి వేలాది మందిని కలుసుకున్నాం. ఎక్కడికక్కడ మధ్యలో వచ్చేటప్పుడు రైతు కూలీలను కలిసినాం, అట్లాగే మధ్యలో రైతులను కలిసినాం. చాలా మంది పరిగి నియోజకవర్గ ఆడబిడ్డలను, అన్నాదమ్ములను ఇలా కలుసుకునే అదృష్టం కలిగింది. దానికి కారణం ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఇక్కడ పెట్టుకున్నందుకే ఈ అదృష్టం కలిగింది. నిజంగా ఒక్క మాటలో చెప్పాలి అంటే, డాక్టర్ బాబాసాహెబ్ నేర్పించిన ఒక గొప్ప సూత్రం, బోధించు, సమీకరించు, పోరాడు. ఈ పోరాట స్ఫూర్తిని పూర్తి స్థాయిలో ఒంటబట్టించుకున్నది, పూర్తి స్థాయిలో ఆకలింపు చేసుకొని అత్యద్భుతంగా దాన్ని ఆచరణలో కూడా పెట్టింది పెద్దలు మన నాయకులు కేసీఆర్ గారు. ఎట్లా అని మీరు అంటారా? 2001లో ఆనాడు తెలంగాణ ప్రాంతంలోని అన్ని వర్గాల ప్రజలకు, ఇక్కడ ఉండే రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, యువత కావచ్చు, పెద్ద మనుషులు కావచ్చు, అందరికీ జరుగుతున్న అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే వాళ్ళకు వచ్చే లాభం ఏందో వాళ్లకు బోధిస్తూ అడుగడుగున తెలంగాణ సమస్యల పట్ల ఆనాటి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, వారి మీద పోరాడుతూ, బోధిస్తూ, సమీకరిస్తూ, పోరాడుతూ 14 ఏళ్లు పోరాడి చివరికి అహింసాయుతమైన పద్ధతుల్లో సావు నోట్లో తలబెట్టి మీ అందరి దయతో డాక్టర్ బాబాసాహెబ్ రాసిన ఆ రాజ్యాంగం ఆధారంగా, ఆర్టికల్ 3 ఆధారంగా రాష్ట్రాన్ని సాధించుకున్నాము అంటే ఖచ్చితంగా ఆ మహనీయుడికి గట్టిగా చప్పట్లతో మనం ఒకసారి ధన్యవాదాలు, నివాళులు చెప్పాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే లేకపోతే, ఆ మహానుభావుడి దార్శనికతనే లేకపోతే ఇవాళ తెలంగాణ లేదు. ఒకటి మాత్రం వాస్తవం, 76 ఏళ్లలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నిజానికి ఎంతో మంది మహానుభావులకు ఆయన సమకాలీకుడు. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచ మేధావుల్లో ఒకరిగా ప్రపంచం గుర్తించింది. హార్వర్డ్ లాంటి విశ్వవిద్యాలయం, ఆక్స్ఫర్డ్ లాంటి విశ్వవిద్యాలయం కూడా వారిని పిలిచి వారి దార్శనికతకు, వారి విజ్ఞతకు, వారి తెలివితేటలకు, వారి మేధస్సుకు అప్పుడే 70-75 ఏళ్ల కిందటనే పిలిచి వారితో లెక్చర్లు ఇప్పించుకున్నారు. కానీ మన దేశంలో మాత్రం ఆయన కేవలం దళితులకు మాత్రమే ఆరాధ్య దైవంగా చిత్రీకరించే ప్రయత్నం కొంతమంది చేసినారు. కానీ వాళ్ళు చాలా సంతోషంగా ఉంది. తమ్ముడు అజయ్ గాని, అదేవిధంగా ఇక్కడ ఉన్న దాస్యా నాయక్ తాండాలో ఉన్న విజ్ఞులైన, విద్యావంతులైన మా తమ్ముళ్ళు, అంబేద్కర్ ఒకలకు పరిమితం కాదు. అంబేద్కర్ మహాత్మా గాంధీతో, జవహర్లాల్ నెహ్రూతో సమమైన మేధస్సు, అంతకంటే ఎక్కువ మేధస్సు కలిగిన వాడనే పద్ధతుల్లో అద్భుతంగా ఈరోజు ఇక్కడ చౌడాపూర్లోని దాస్యా నాయక్ తాండాలో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడం నిజంగా కూడా మీకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఆ అదృష్టాన్ని నాకు కలిగించినందుకు, ఇక్కడి దాకా ఆహ్వానించి ఆ అదృష్టాన్ని నాకు కలిగించినందుకు మీకు ఎప్పటికీ కూడా రుణపడి ఉంటా అని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా. నిజంగా బాబాసాహెబ్ ఒక దళితులకు రిజర్వేషన్లు ఇవ్వడమో, గిరిజనులకు రిజర్వేషన్ ఇవ్వడమో మాత్రమే చేయలేదు. ఇవాళ మన దేశంలో సగభాగమైన మహిళా సోదరీమణులు, మన ఆడబిడ్డలు, వేరే దేశాల్లోనేమో మహిళలకు ఓటింగు చాలా తర్వాత వచ్చింది. స్వాతంత్రం వచ్చిన 100 ఏళ్లకు అమెరికాలో వచ్చింది. కానీ మన దేశంలో మాత్రం బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి ఒక మేధావి ఆనాడు రాజ్యాంగ నిర్మాత కావడం వల్ల 1952లోనే మొట్టమొదటి ఎన్నికల్లోనే ఆడబిడ్డలందరికీ ఓటు హక్కు కల్పించిన నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఒక వర్గానికో, ఒక కులానికో సంబంధించిన మనిషి కాదు. ఆయన గురించి చెప్పాలంటే చాలా చెప్పవచ్చు. కానీ ఒకటి మాత్రం పక్కా, వాళ్ళ ఈ వేదిక మీద మనం మాట్లాడుతున్నామంటే భారత రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 19 కింద కల్పించిన స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం, అంటే మాట్లాడే హక్కు. ప్రజాస్వామిక దేశంలో ప్రజలకు అనుకూలంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవసరమైతే మాట్లాడే హక్కు. లగచర్లలో
నా భూమి నేనే ఉంచుకుంటా, నేను నీకు ఇయ్యా అని కొట్లాడే హక్కు వచ్చిందంటే ఆ రాజ్యాంగం కల్పించిన హక్కు మనకు ఉండడం వల్లనే ఇవాళ మనం కొట్లాడగలుగుతా ఉన్నాం. మీ అందరితో నా ప్రార్థన ఒకటే, రాజకీయాలు ఎప్పుడు ఉంటాయి, రాజకీయాలు ఎప్పుడు ఉంటాయి. ఇంకో 4 ఏళ్లకు మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు మళ్ళా ఆ రోజు మీ దయ ఎవరికి ఉంటే వాళ్ళు గెలుస్తారు, వాళ్ళు ముఖ్యమంత్రులు మంత్రులు అవుతారు, ప్రభుత్వం వస్తుంది. కానీ మనం దాని గురించి బాధపడవలసిన అవసరం లేదు. ప్రజాస్వామ్యంలో చాలా కామన్, ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. గెలిచిన వాళ్ళు ప్రభుత్వాన్ని నడిపే అధికారం వస్తుంది, ఓడిపోయిన వాళ్లకు ప్రజల తరఫున కొట్లాడే అవకాశం వస్తుంది. ఇవాళ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొదటి 10 ఏళ్లు మీరు మాకు అవకాశం ఇచ్చినారు. పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతంగా 10 ఏళ్లలో ఒక సంటి పిల్లను సాదుకున్నట్టు తెలంగాణ రాష్ట్రాన్ని అత్యద్భుతంగా అన్ని రంగాల్లో చేసుకున్నాం. తమ్ముడు సంజీవ్ చెప్పినట్టు ఒక్క పరిగి శాసనసభ నియోజకవర్గంలోనే 52 తాండాలను గ్రామ పంచాయతీలను చేసిన ఘనత మన నాయకుడు కేసీఆర్ గారిది. రాష్ట్ర వ్యాప్తంగా 3200 పైచిలకు తాండాలు గిరిజన గూడాలను ఇవాళ గ్రామ పంచాయతీలు చేయడమే కాకుండా కొత్త మండలాలు ఇక్కడ మన పరిగిలో చౌడాపూర్ కానీ మహమ్మదాపూర్ కానీ ఇంకా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మండలాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త జిల్లాలు, కొత్త గ్రామ పంచాయతీలు, కొత్త రాష్ట్రమే కాకుండా పరిపాలన ఫలాలు మీ ఇంటి ముంగటికి రావాలన్న ఉద్దేశంతో వికేంద్రీకరణ జరగాలి, సంక్షేమ ఫలాలు అభివృద్ధి ఫలాలు డైరెక్ట్ గా ప్రజల కాడికి రావాలన్న ఉద్దేశంతో ఇవన్నీ చేసుకున్నాం. వికారాబాద్ జిల్లా చేసుకున్నాం. అదేవిధంగా మరి మహబూబ్ నగర్, పాత మహబూబ్ నగర్ లో కూడా కొత్తగా 4 జిల్లాలు చేసుకున్నాం. ఆ రకంగా 10 ఏళ్ల పాటు అద్భుతంగా అభివృద్ధిని సంక్షేమాన్ని జోడెద్దుల మాదిరిగా జోడించి ముందుకు తీసుకొని పోయినాం. దేశంలో ఎవరు ఆలోచన చేయలేదు. రైతు బంధు లాంటి కార్యక్రమం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి 12 విడతల్లో 73,000 కోట్ల రూపాయలు మాట ఇయ్యకపోయినప్పటికీ, ఓట్ల కోసం ఎన్నడూ కూడా మేనిఫెస్టోలో పెట్టకపోయినప్పటికీ 73,000 కోట్ల రూపాయలు మీ ఖాతాల్లో అటు నాటేసే టైం వచ్చిందంటే టింగు టింగు మన సప్పుడవుతూ బ్రహ్మాండంగా మీ ఖాతాల్లో డబ్బులు వేసిన నాయకుడు కేసీఆర్ గారు. 73,000 కోట్లు రైతు బంధు రూపంలో, 28,000 కోట్లు రైతు రుణమాఫీ రూపంలో 2 దఫాలుగా మీకు రుణమాఫీ చేయడం జరిగింది. ఆనాడు మరి నాట్లేసే టైం వచ్చిందంటే టింగు టింగు మన సప్పుడు వస్తుండే. ఇప్పుడు వస్తున్నదా? మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కోస్గిలో, ఏమంటున్నాడు? టింగు టింగు కాదట, టకీ టకీ అట. ఆయన ఎట్లున్నాడంటే కేసీఆర్ ఎడ్డవంటిన తెడ్డవనాలి, కేసీఆర్ టింగు టింగు అంటే టకీ టకీ అనాలి. సరే టకీ టకో టికీ టికో కానీ ఏదో ఒకటి పడేయారా అన్నట్టే ఎవరికి వాడలే రాష్ట్రంలో. ఏం చెప్పిండు ముఖ్యమంత్రి ఆ రోజు? ఈరోజు 26 జనవరి, ఈరోజు బంద్ ఉంటాయి బ్యాంకులు, కానీ మీరు తెల్లారు కొట్టంగా లేవగానే మీ ఫోన్లు మోగుతాయి, టకీ టకీ అని పడతాయి అన్నాడు. పడుతున్నాయి టకీ టకీ అని. తులం బంగారం పడుతుందా టకీ టకీ అని? మా అక్కలను అడుగుతున్నా, మా చెల్లెలను, పడుతుందా తులం బంగారం టకీ టకీ అని? శైలి లేపి చెప్పాలి, పడుతుందా పడతలేదా? 2,500 పడుతుందా టకీ టకీమని? పడతలేదా? స్కూటీలు వస్తున్నాయా టకీ టకీమని? అస్సలేవా? మరి స్కాలర్షిప్లు పడుతున్నాయా టకీ టకీ అని? పడుతున్నాయా పడతలేవా? రైతు బంధు పడుతుందా టకీ టకీ అని? ఆఖరికి సఫాయి సిబ్బందికి పైసలు కూడా పడతలేవు టకీ టకీ అని. గ్రామ పంచాయతీ సిబ్బందికి, మున్సిపాలిటీ సిబ్బందికి వాళ్ళ జీతాలు కూడా పడతలేవు టకీ టకీ అని. ఇక ఈయననేమో టకీ టకీ అని కొత్త కొత్త కథలు చెప్తాడు. ముఖ్యమంత్రి గారు నోరు తెలిస్తే నిజంగా ఒకటేమో ఆయనకు వచ్చింది తిట్ల పురాణం, ఇంకేం రాదు. తిట్టు రాబోయంటే మాత్రం జోరుగా తిడతాడు. మాకు రాదా తిట్లు? మనకు రావా ఊళ్ళల్లో తిట్లు? ఒక్కొక్కరికి మైక్ ఇస్తే ఇప్పుడు మీరు ఒక్కొక్కరు వాళ్ళ చెవులు మోగి మూసుకోవాలి, అట్లా తిట్టచ్చు. కానీ మనకు సంస్కారం ఉంది. నేను అంటాడు ముఖ్యమంత్రి, మీరు చూసిన అందరూ కొడంగల్లో యాడ్ను మాట్లాడండి నిన్న. ఏమంటాడు? కేసీఆర్ నువ్వు కొట్టుడు కాదు, నువ్వు నిలవాడు, సరిగ్గా నిలవాడు, కట్టలేకుండా నిలవాడు అంటుండు. ఒక 71 ఏళ్ల పెద్ద మనిషిని పట్టుకొని సంస్కారం లేని ముఖ్యమంత్రి గారు ఏమంటున్నాడు? కట్టబట్టుకొని నిలవాడు అంటుండు. నేను చెప్తున్నా ముఖ్యమంత్రికి, రేవంత్ రెడ్డి గారు నీకు సంస్కారం లేకపోవచ్చు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, కేసీఆర్ ఆయన నిలబడు కాదు, 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వాడు కేసీఆర్. తెలంగాణ అనే రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి దేశం ముందు సమున్నతంగా నిలబెట్టిన వాడు కేసీఆర్. అందుకే మా చెల్లె రజని ఒక మాట అన్నది నిన్న, నాకు బాగా నచ్చింది. ఏమన్నా దొరికేనా? రేవంత్, కేసీఆర్ కట్టలేకుండా నిలబడతాడు,
కానీ నువ్వు కమిషన్ లేకుండా ప్రభుత్వాన్ని నడుపురా నాయన అని చెప్పింది. కమిషన్ తీసుకోకుండా ప్రభుత్వాన్ని నడుపు దమ్ముంటే ఆయన కట్టె లేకుండా కాదు మంచిగా నిలబడతాడు. ఆయన కొడితే ఎట్లుంటుందో నువ్వు కాదు నీ పాత గురువు గారిని అడుగు చెప్తాడు కొడితే ఎట్లుంటుందో. నీ ఇప్పుడు గురువుని అడుగు, నీ గురువుని అడుగు, రాహుల్ గాంధీ వాళ్ళ అమ్మని అడుగు చెప్తుంది ఎట్లా ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చిండో కేసీఆర్ కొడితే ఎట్లుంటుందో ఆ దెబ్బ తిన్నోళ్ళని అడుగు తెలుస్తుంది. ఆయన నాకు తెలియక అడుగుతా, ఈయనకు కేసీఆర్కి ఏమైనా పోలికున్నది అసలు? కేసీఆర్ ఏమో హిస్టరీ, కేసీఆర్ అంటే హిస్టరీ, రేవంత్ రెడ్డి అంటే లాటరీ. టికెట్ కొనకుండా లాటరీ గెలిచిపోయాడు, టికెట్ కొనకుండా లాటరీ గెలిచినాడు రేవంత్ రెడ్డి. తప్పిదారి అడ్డివారి గుడ్డి దెబ్బలు ముఖ్యమంత్రి అయితే ఇక ఆవుతలేడు మనిషి. అరే అయ్యా నీకంటే ముందు చాలా మంది పనిచేశారు నాయన ముఖ్యమంత్రులు. రేవంత్ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఒకటి యాది పెట్టుకో, కేసీఆర్ పేరును నువ్వు కాదు కదా కాంగ్రెస్ తాత జేజమ్మలు దిగచ్చినా ఎవరు మర్పించలేరు. తెలంగాణ ఉన్నంత కాలం, తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం తెలంగాణ ఎవరు తెచ్చిండ్రు అంటే ఎవరంటారు? మరి గిట్లున్నాక ఆయన ఏం బిక్తాడు నాకు అర్థం కాదు. నేనేమంటున్నా, మాటలు మస్తుగా చెప్పచ్చు రేవంత్ రెడ్డి లెక్క, నేను కూడా నరకచ్చు. అంబేద్కర్ అభయహస్తం అని పెడతా, కేసీఆర్ దళిత బంధు పెట్టి 10 లక్షలే ఇచ్చిండు, నేను 12 లక్షలు ఇస్తా అన్నాడు. ఇచ్చినవా ఒక్కలకన్నా? పడ్డాయా ఎక్కడన్నా టకీమని పడ్డాయా? బీసీ డిక్లరేషన్ అన్నాడు, 20,000 కోట్లు ఇస్తా అన్నాడు బీసీలకు సంవత్సరానికి, మొత్తం 1,00,000 కోట్లు ఇస్తా అన్నాడు బీసీలకు. పడ్డాయా? టకీ అంటుందా ఎక్కడన్నా? టకీ లేదు. అందుకే అంటున్నా రేవంత్ రెడ్డి, ఇక తిట్ల పురాణం బంద్ చేయి. సంవత్సరం దాటిపోయింది, నీ హనీమూన్ పీరియడ్ కూడా అయిపోయింది. హనీమూన్ పీరియడ్ అంటే ఏంటంటే లగ్గం చేసుకున్నాక మొదటి 10-12 నెలలు లగ్గం చేసుకున్నాక పిల్లకు పిల్లగానికి బాగా ఒకళ్ళ మీద ఒకళ్ళకి మోజు ఉంటుంది కాబట్టి దాన్ని హనీమూన్ పీరియడ్ అంటారు. గట్లనే రేవంత్ రెడ్డి కూడా కొత్తగా ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఏమైనా చేస్తాడేమో ఏమైనా ఇస్తాడేమో అని అనుకున్నారు. ఇప్పుడు అది ఒడిసిపోయింది. ఈ కాడ నుంచి నీకు సినిమా ఉన్నది ముంగట. నేను అంటున్నా రేవంత్ రెడ్డిని అసెంబ్లీకి రా కేసీఆర్ అంటుండు. అరే నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, అసెంబ్లీకి రా కాదు, నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి నువ్వు లగచర్లకు రా, నీ సంగతి ఎందుకు కొడంగల్ చెప్తారు. నువ్వు దమ్ముంటే నువ్వు రా లగచర్లకు, సెక్యూరిటీ లేకుండా రారాబోయే నేను కూడా చూస్తా. ఎక్క అంటుంది పక్కకెళ్ళి, నువ్వు వస్తావా రావో నాకు తెలియదు కానీ నేను మాత్రం పక్కా కొడంగల్కి వస్తా, తొందరలోనే వస్తా. నీకు దమ్ముంటే ఆపకు. మళ్ళీ ఇట్లనే పోలీసులను అడ్డం పెట్టుకొని 4 అడిదిక్కుల పోలీసులు ఇడిదిక్కుల పోలీసులు సంవత్సరంలో ఏం చేసిండ్రా అయ్యా అంటే, నేను లగచర్ల గిరిజనుల కోసం మహబాద్ పోయి మీటింగ్ పెడతా అంటే ఆడ పర్మిషన్ ఇయ్యాడు, మళ్ళా కోర్టుకోవాలి. రైతుల కోసం ధర్నా చేసుకుంటాం నల్లగొండలా అంటే దానికి పర్మిషన్ ఇయ్యాడు, మళ్ళా కోర్టుకోవాలి. ఆఖరికి దాస్యనాయక్ తాండకు వచ్చి అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ చేసుకుంటామంటే దీనికి కూడా ఇయ్యలే. ఆఖరికి నిన్న మా మహేష్ అన్న పోయి ఆ డిఎస్పీ గారిని అడిగి, అయ్యా డిఎస్పీ గారు నీకు ఏందా బాధ అంటే, వాళ్ళకు అనుమానం అట పోలీసులకు, ఏమని ఈడికెళ్ళి దాసనాయక్ తాండకెళ్ళి దగ్గరుంటది కొడంగాలు, ఆయనతో దబ్బుకున్న వీళ్ళందరూ అట్టుపోతారేమో అని. గట్లెందుకు పోతాం నాకు అర్థం కాదు. బేజాప్తా పోతామా? బాజాప్తా పోతాం, ఖచ్చితంగా కొడంగల్ పోతాం. నీ సంగతి ఏందో చూస్తాం. అంత భయపడి ఎందుకు పోతాం మనం? బాజాప్తా పోదాం, బ్రహ్మాండమైన మీటింగ్ కొడంగల్లో పెడతాం. నువ్వు రాలేదా? గతంలో నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిరిసిల్లకు 4 సార్లు వచ్చినావు, ఓ తిట్టిపోయినావు. ఇక మా అక్క దగ్గరికి మహేశ్వరం వచ్చినావు, మహబూబ్ నగర్కి వచ్చినావు, ఆడ వికారాబాద్కి వచ్చినావు, అంతటికి వచ్చినావు. రాష్ట్రం అంతటా స్వేచ్ఛగా తిరిగినప్పుడు నీకు మంచిగా పోలీస్ సెక్యూరిటీ పెట్టి బ్రహ్మాండంగా మేము తిట్టించుకున్నాం. ఇప్పుడు నేను తిట్టామని కూడా అంటలేము. మేము వచ్చి ఇక మా తమ్ముడు సురేష్ ఉన్నాడు, ఎక్కడున్నాడు మా తమ్ముడు? రమ్ముంగట్రా. మా తమ్ముడు మన లగచర్లలో 45 రోజులు జైలుకు పోయిన తమ్ముడు సురేష్ కూడా ఇప్పుడే బెయిల్ మీద వచ్చినాడు. ఆయనకు ఒకసారి గట్టిగా సపర్లు కొట్టాలి. లగచర్లలోని అక్కడ ఉండే గిరిజన రైతులు, దళిత రైతులు, బీసీ ఎస్సీ రైతుల కోసం పోరాడి, మరి వాళ్ళ న్యాయం కోసం పోరాడి జైలుకు పోయిన సురేష్ లాంటి తమ్ముళ్ళు ఒకరిద్దరు కాదు, ఇంతమంది ఇక్కడ ఉన్నారు. అవసరమైతే అందరం కొడంగల్కు దండయాత్రకు వస్తామని కూడా చెప్పి నేను చెప్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారికి గోపాల్ ఎక్కడ? గోపాల్ నాయక్ కూడా ఉన్నారు, ఒకసారి వేదిక మీదకి రా. గోపాల్ నాయక్ కూడా గట్టిగా సపోర్ట్లు కొట్టాలా. ఇంకో షాలో తెప్పిస్తాం తప్పకుండా, గట్టిగా సపోర్ట్లు కొట్టరా.
థ్యాంక్ యూ గోపాల్. ఇక్కడ థ్యాంక్ యూ గోపాల్ నాయక్, సురేష్. మీ అందరికి నా రిక్వెస్ట్ ఏంటంటే కూర్చో. सेन राम राम मैं क्यों करो छू हमार बाजार नहीं के नहीं आनो फिर हम काहे खींचा तो दिल्ली लगा जाता नहीं भी सेंट्रल ऑफिस है हमको कायम परमिशन लाया चाहता तो कोई गवर्नमेंट काहे आपने गाँव से ढेडिया और काहे भी जमीन लेनो करता नहीं एक परमिशन लाया चाह से गवर्नमेंट से धैर्य में थी रे सारो ये केटीआर अन्ना मेलोच आपने गया मजाती सलाह दिनोच मेलोच कनकता जीव काहे को के लियो सलाह दिनोच और सलाह पर आपने गवर्नमेंट जमीन था बेचा वो संतोष में मैं आपने गवर्नमेंट पंचायती दिनोच केसीआर सालन केटीआर अन्ना जो आपने जमीन दिनोच करने के लागत है तेलंगाना में कोई गवर्नमेंट जमीन ले सके नहीं है रांकरन तो मैं सेन विनती करो तो राम राम सेन. థ్యాంక్ యూ గోపాల్ అని నేను చెప్పిన నాకు తెలియదు కానీ మంచిగానే చెప్పిన అనుకుంటా. నేర్చుకుంటా, నాకు భాష రాదు, నేర్చుకుంటా. మా సంజీవ్ను ఎవరినో ఒకరిని పట్టుకొని నేను కూడా 4 మొక్కలు నేర్చుకుంటా. ఆ మధ్యన ఒకటి నేర్చుకుని ఇప్పుడు మర్చిపోయినా. బాయి బియా సేన రామ్ రామ్ ఒకటి నేర్చుకున్నాక అంతే, ఇక మిగతా నేర్చుకోలే, అది కూడా నేర్చుకుంటా. నేను మీ అందరికి చేసే విజ్ఞప్తి ఒకటే, దయచేసి గుర్తుపెట్టుకోండి. డాక్టర్ బాబాసాహెబ్ మనకు స్వేచ్ఛనిచ్చిండు, మాట్లాడే స్వేచ్ఛనిచ్చిండు, కొట్లాడే స్వేచ్ఛనిచ్చిండు, ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసే స్వేచ్ఛనిచ్చిండు, ప్రజాప్రతినిధులను నిలదీసే స్వేచ్ఛనిచ్చిండు. ఆ అద్భుతమైన రాజ్యాంగాన్ని, ప్రపంచంలో ఏ దేశానికి లేని రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ మనకిచ్చిండు. కాబట్టి అధినేతలు, ప్రభుత్వ అధినేతలు జులుం చేస్తే మనం ఇవాళ వాటిని బర్దాస్తు చేయాల్సిన అవసరం లేదు. తిరగబడచ్చు, మాట్లాడచ్చు. ఎన్నికల్లో హామీలు ఇచ్చి మాట తప్పితే ఖచ్చితంగా నిలదీయొచ్చు, అడగాలి. నువ్వే అన్నావు కదా కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తా అంటివి. 2 లక్షల రుణమాఫీ చేస్తా అంటివి. వచ్చిన 2 లక్షల రుణమాఫీ జరిగిందా ఇక్కడ? మరి ముఖ్యమంత్రి గారు అబద్ధాలు చెప్పొచ్చా? ఎంత సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తున్నాడు. 2 లక్షల రుణమాఫీ చేసినా అంటాడు. మొదలు నువ్వే మీటింగ్ పెట్టినావు డిసెంబర్లో, 23 డిసెంబర్లో మీటింగ్ పెట్టి ఏం చెప్పినావు? రుణమాఫీ కావాలంటే 49,500 కోట్ల రూపాయలు అవసరం పడుతుందని చెప్పి నీ ప్రభుత్వమే చెప్పింది. కానీ ఇవాళ వరకు నువ్వు ఇచ్చింది 11-12,000 కోట్లు మాత్రమే. మరి ఏ లెక్కనైతుంది రుణమాఫీ? చారాన కూడా కాలే ఎక్కడ కూడా. నేను అందుకే రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, దాస్యా నాయక్ తాండా ఇక్కడ నుంచి అడుగుతున్నా మళ్ళొక్కసారి. రేవంత్ ఎక్కడికి రమ్మంటే ఎక్కడికి వస్తా? రాష్ట్రంలో నీ సొంత ఊరు కొండారెడ్డి పల్లె కోదామా, పరిగి ఎమ్మెల్యే సొంత ఊరు శివారెడ్డి పల్లె కోదామా, లేదా దాస్యా నాయక్ తాండాకు వస్తావా, లేదా కొడంగల్ కోదామా? ఎక్కడికైనా సరే ఏ ఒక్క ఊర్లోనన్నా 100% రుణమాఫీ జరిగిందంటే నా ఎమ్మెల్యే పదవి కాదు, రాజకీయ సన్యాసం తీసుకొని వెళ్ళిపోతా అని చెప్పుకుని నేను చెప్తా ఉన్నా. గిన్ని అబద్ధాలు, గింత పచ్చి అబద్ధాలు చెప్పుడు ఒక ముఖ్యమంత్రికి శోభనీయది, అది మంచిది కాదు. నేను చెప్తున్నాడు ఇంకొక అబద్ధం. రాష్ట్రంలో రైతు కూలీలందరికీ 12,000 రూపాయలు ఇచ్చేసిండట. ఈ తాండాలో ఉండే రైతు కూలీలందరికీ వచ్చినాయి ఆ పైసలు? మొత్తం రాష్ట్రంలో ఉండే లక్షలాది మందికి 10 కోట్లు ఇచ్చిండు. కానీ అందరి ఖాతాలల్లో టకీమని 12,000 వేసేసినా అయిపోయింది అని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ఇంత పచ్చి అబద్ధాలు ముఖ్యమంత్రి చెప్పవచ్చునా? ఇంత దుర్మార్గంగా మాట్లాడవచ్చునా? కేసీఆర్ గారు 28,000 కోట్ల రుణమాఫీ చేసిండని చెప్పి నువ్వే చెప్తావు అసెంబ్లీలో. మళ్ళీ నిన్న నువ్వే కేసీఆర్ 12,000 కోట్లే చేసిండని మళ్ళా అబద్ధం చెప్తాడు. ఇంత పచ్చి అబద్ధాల ముఖ్యమంత్రిని మనం కూడా అందుకే పేరు మార్వాలి. ఆయన పేరు అనుముల రేవంత్ రెడ్డి కాదు, అబద్ధాల రేవంత్ రెడ్డి. అబద్ధాలు తప్ప నిజం మాత్రం మాట్లాడాడు. ఆయనకేదో శాపం ఉన్నట్టుంది. నిజం చెప్తే తల 1000 ముక్కలు అవుతుందని ఎవడో శాపం పెట్టినట్టున్నాడు. అందుకే అబద్ధాలు తప్ప ఒక్క నిజం కూడా రాదు ఆయన నోట్లకెళ్ళి. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మా రైతన్నలు ముఖ్యంగా కోరేది, ఇవాళ ముఖ్యమంత్రి మాట మార్చిండు. 15,000 అన్నాడు, ఇప్పుడు 12,000 ఇస్తా అంటున్నాడు. ఆ 12,000 కూడా ఎప్పుడు ఇస్తాడో ఎవరికి తెలియదు. మార్చి 31 అంటున్నాడు. ఒకటి యాది పెట్టుకోండి, ఒకటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం వచ్చినాక ఇప్పటి వరకు రూపాయి రైతు బంధు కూడా ఇయ్యలే మీకు. ఆనాడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు డిసెంబర్ 2023కు ముందు 7,600 కోట్ల రూపాయలు మనం మొత్తం కూడబెట్టి యాసంగి 2023లో రైతు బంధు కోసం పెట్టినాం. పెడితే ఇదే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ ఎలక్షన్ కమిషనర్ దగ్గర పోయి ఉత్తరం ఇచ్చినారు. మీరు రైతు బంధు ఇప్పుడు వేస్తే మొత్తం మళ్ళా ఓట్లన్నీ కేసీఆర్కి గుద్దుతారు కాబట్టి ఆపేయండి అని చెప్పి ఇదే రేవంత్ రెడ్డి, ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇదే కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఎన్నికల కమిషన్ దగ్గర పోయి ఆ రోజు ఆపిచ్చింది. అవే పైసలు, అవే 7,600 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం, మన కేసీఆర్ గారు మన రైతుల కోసం పెట్టిన పైసలను 6 నెలలు సతాయించి దాదాపు
పార్లమెంట్ ఎలక్షన్లు అప్పుడు ఓట్లప్పుడు మాత్రమే మీకు రైతు బంధు వేసిండు. ఆ తర్వాత ఒక్క రూపాయి కూడా ఈ రోజు వరకు ఇయ్యలే. వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టిండు. మళ్ళీ ఇప్పుడు యాసంగి రైతు బంధు మళ్ళా డ్రామా చేస్తా ఉన్నాడు. 15,000 కాదు 12,000 అని చెప్తా ఉన్నాడు. అందుకే నేను మా రైతన్నలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, గుర్తు పెట్టుకోండి, ఎగ్గొట్టిన వానాకాలం రైతు బంధు కూడా మీకు రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడు 7,500 రూపాయలు. అది కూడా మళ్ళా ఈయన చెప్పిన లెక్క ప్రకారం అయితే మరి తప్పకుండా 15,000 రూపాయలు మీకు అక్కడ కూడా బాకీ ఉన్నాడు. అదే విధంగా మీకు మొదటి విడత యాసంగి 2023 కూడా ఎకరానికి 2,500 బాకీ ఉన్నాడు. మొత్తం కలిపి సంవత్సర కాలంగా ఒక్కొక్క ఎకరానికి ఒక రైతు బంధు విషయంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఎకరానికి 17,500 రూపాయలు ఒక్కొక్క రైతుకు బాకీ ఉన్నది. మీకు 4 ఎకరాలు ఉన్నదనుకో పొలం, ఒక్కొక్క ఎకరానికి రేవంత్ రెడ్డి మీకు 70,000 రూపాయలు బాకీ ఉన్నాడు. ఈ సంవత్సర కాలానికి 17,500 ఒక ఎకరం, 2 ఎకరాలకు 35,000, 4 ఎకరాలుంటే 70,000 రూపాయలు మీకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాకీ ఉన్నది. వీళ్ళు ఓట్లు అప్పుడే దొరుకుతారు, మళ్ళా ఓట్లు అయిపోయినాయంటే మళ్ళా దొరకరు. ఇప్పుడు మళ్ళా సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి, మళ్ళా రేపు మీ తాండాలో కూడా ఎలక్షన్ ఉంటుంది, మీ మండలం చౌడాపూర్లో కూడా ఎలక్షన్ ఉంటుంది. మళ్ళీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి రైతు బంధు డ్రామా. అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ అప్పుడు మళ్ళీ వేసినట్టు చేసిండ్రు పైసలు, మళ్ళా గాయబ్. మళ్ళా ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మళ్ళా డ్రామా. ఎలక్షన్లు బంద్ అయినాయి అంటే మళ్ళా దొరకరు. అందుకే కాంగ్రెస్ వాళ్ళు వస్తారు కదా, మళ్ళా ఓట్లకి ఇంటింటికి అడగండి, ఏమాయ కొడక మరి వానకాలం రైతు బంధు పైసలు ఏమాయ అడగండి. మొత్తం ఒక్కొక్క ఎకరానికి 17,500 బాకీ ఉన్నాడు కదా, ఎప్పుడు ఇస్తాడు రేవంత్ రెడ్డి అని అడగండి. మొత్తం 17,500 ఇచ్చేదాకా దయచేసి ఖచ్చితంగా రైతన్నలు పట్టుబట్టాలి, గట్టిగా మీ సప్పట్లతో రేవంత్ రెడ్డికి మీ నిరసన చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మా ఆడబిడ్డలు కూడా మీకు రేవంత్ రెడ్డి గారు 1-2 కాదు 12-13 నెలలకు 2,500 రూపాయలు చొప్పున బాకీ ఉన్నాడు, 30,000 రూపాయలు బాకీ ఉన్నాడు. అడగాల మీరు, ఏమాయ కొడుక మరి 30,000 ఎప్పుడు ఇస్తావు, మరి అది ఇచ్చినాకనే మాట ఓటు అడుగు అని ఖచ్చితంగా అడగాలి. లగ్గమైన ఆడపిల్లలు ఈ సంవత్సర కాలంలో ఉంటే అన్న మరి తులం బంగారం ఏది అని అడగాలి. ఇట్లా మనం అడగకపోతే ఆ మహానుభావుడు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగానికి అర్థం ఉండదు. ఎందుకంటే రాజ్యాంగమే మనకు వాక్ స్వాతంత్రం కల్పించింది, మాట్లాడే స్వేచ్ఛనిచ్చింది, ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కునిచ్చింది, మాట తప్పిన వాళ్ళని నిలదీసే హక్కునిచ్చింది. ఖచ్చితంగా ఆ మహానుభావుడు చూపెట్టిన బాటలో నడుద్దాం. ఏ సమాజం కోసం అయితే అంబేద్కర్ గారు కలలు కన్నారో, నిజంగా కూడా ఇందాక తమ్ముడు సంజీవ్ మాట్లాడుతూ చిన్న కులం పెద్ద కులం అని మాట్లాడాడు. చిన్న కులం పెద్ద కులం ఏముండదు, చిన్న గుణం పెద్ద గుణం ఉంటది. రేవంత్ రెడ్డి లెక్క చిన్న గుణం ఉన్న వాళ్ళు ఉంటారు, ఎక్కడ ఏ కులంలో ఉంటున్నా పెద్ద గుణం ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇవాళ పెద్ద గుణం ఉన్న బిడ్డలు ఉన్నారు కాబట్టే దాస్యానాయక్ తాండాలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి మమ్మల్ని అందరినీ పిలిచిరనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మనం ఇవాళ అందరం కూడా ఇక 4 ఏళ్ళు ఉన్నది, ఎలక్షన్లకు తొందర ఏం లేదు. ఒకటే ప్రతిజ్ఞ తీసుకుందాం, ఈ ప్రభుత్వాన్ని అడుగడుగునా ప్రశ్నిస్తూనే ఉందాం. దానికోసం జైల్లో పెడతాడు కావచ్చు, నరేందర్ రెడ్డి గారిని పంపినట్టు, సురేష్ని పంపినట్టు, గోపాల్ నాయక్ని పంపినట్టు, ఆఖరికి హీరియా నాయక్ పరిస్థితి మీరు చూసే ఉంటారు. ఆయనకు సంగారెడ్డి జైల్లో ఛాతీ నొప్పి వచ్చింది. ఛాతీ నొప్పి వస్తే, గుండె నొప్పి వస్తే నిజంగా మనిషి అంటోడు అయితే ఏం చేస్తాడు, ప్రభుత్వం నడిపేటోనికి మనసు ఉంటే ఏం చేస్తాడు, వెంటనే అంబులెన్స్ ఎక్కించుకొని ఒక దగ్గరలో ఉన్న బెస్ట్ హాస్పిటల్కి తీసుకుపోతాడు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది ఎరికేనా, కొడంగల్ రైతు, కొడంగల్ గిరిజనుడు నాకు భూమి అని అంటాడా, మా అన్న తిరుపతి రెడ్డి అడిగితే కూడా ఏడా అని చెప్పి గుండె నొప్పి అంటే బేడీలేసి పోలీసు జీబుల హాస్పిటల్కి పంపి హాస్పిటల్లో కూడా బెడ్ మీద బేడీలేసి గొలుసేసి ఆ బెడ్ గట్టేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.